गोरखनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। బాబా అంటున్నారు, ఎవడైతే ఎల్లప్పుడూ నాయందే మనస్సును నిలుపుతాడో వాడు నిశ్చయంగా దైవాన్ని చేరుకుంటాడు. ఎవరైతే ఎల్లప్పుడూ నాయందే మనస్సును నిలుపుతాడో వాడు నిశ్చయంగా దైవాన్ని చేరుకుంటాడు. వాడు ఇహపరాల గురించి భయపడవలసిన పని లేదు అంటున్నారు. నిజంగానే మనసంతా ఆయనే నిండి ఉంటే ఇక దేనికి భయపడాలి? బాబా చెప్తున్నారు, ఎవరైతే ఎల్లప్పుడూ నాయందే మనస్సును నిలుపుతారో వాడు నిశ్చయంగా దైవాన్ని చేరుకుంటాడు అంటున్నారు. తెలియని వాళ్ళు మీరేం మంత్రం చేస్తున్నారు, మీరు ఏం చేస్తున్నారు, ధ్యానం చేస్తున్నారా, అది చేస్తున్నారా, మీకు ముక్తి ఎలా వస్తుంది? మరి సాంప్రదాయం అంతానేమో మంత్రాలతోటి నామాలతోటి ఉంటే మీరు ఊరికే చతురపారాయణ చేసుకొని మరి ఈ విషయం సుఖమహర్షిని కూడా అడిగి ఉండాల్సింది అందరూ. ఆయనకేంటి ఒక భాగవతమే చెప్పారు, ఇన్నుంటే ఆయనకి వారం రోజులు ముక్తి రావాలంటే భాగవత పారాయణ చేయించారే కానీ ఆయన చేత యజ్ఞాలు ధ్యానాలు మంత్రాలు ఏం చేయించలేదు కదా. మరి ఆయన అడిగి ఉండాలి, కానీ అడగడానికి ఇప్పుడు వీళ్ళకి అంత అవకాశం లేదు. కాబట్టి తెలియని వాళ్ళందరూ కూడా బాబా యొక్క సాంప్రదాయం ఎంత విశిష్టమైంది, మహర్షులు సైతం అందరూ అలా కూర్చొని నైమిసారణ్యంలో చేసుకున్నటువంటి సాధన అన్నిటికంటే ఉత్తమమైన తేలికైన సాధన. మనస్సుకి పరివర్తన కలగాలంటే ఆయన యొక్క దివ్య లీలల్ని విభూతుల్ని గుణాలని వింటూ ఉంటే మన మనసులో కూడా అటువంటి ఆలోచన. మంత్రం అర్థం తెలియకుండా మంత్రం చేసేస్తాం, నామాలు చేసేస్తాం, కానీ ఆ తర్వాత మనకి మార్పు కోసం మనం ఏం విన్నామో కూడా ఆ మంత్రంలో మనకి తెలియదు. అదే బాబా చరిత్ర కానీ లీలలు కానీ అలానే ఏ మహాత్ముడి చరిత్ర విన్నా కూడా మనకి ముందు ఆలోచన వస్తుంది, అరే మనం అక్కడ విన్నాం కదా, అక్కడ అలా చేశారు కదా, ఇలా చేస్తే బాబా ఇష్టపడలేదు కదా, అంటే పక్కన వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడినప్పుడు కానీ అని ఇంత దివ్యమైన సాధన, మానసిక పరివర్తన తీసుకొచ్చే సాధన మనల్ని తర్వాత స్టెప్కి, అంటే ముందు మనసులో అటువంటి మనలో ఉన్న ఈ మాలిన్యం అంతా తొలగకుండా ఒక్కసారి మనం ఏదైనా మంత్రం చేసేస్తే పైకి వెళ్ళిపోతామంటే ఎక్కడ జరగదన్నారు. అందుకని సత్వగుణం సాధించిన తర్వాత రామ అన్న కృష్ణ అన్న ఇంకో పేరు ఏ పేరన్నా కానీ తరిస్తారన్నారు. అన్నిటికంటే ప్రథమంగా ఉన్నదంతా కూడా ఆ సత్వగుణం సాధించుకోవడం అన్నమాట. అందుకని ఎవరైతే ఎల్లప్పుడూ నాయందే మనసు నిలుపుతారో వారు నిశ్చయంగా దైవాన్ని చేరుకుంటాడు. వాడి ఇహపరాల గురించి భయపడవలసిన పని లేదు అంటున్నారు బాబా. అంటే మన లక్ష్యం అంతా కూడా సాధ్యమైనంతగా మన మనసు అంతా ఆయన్ని నింపుకోవాలి. అయితే ఎల్లప్పుడూ అన్నారు, అందుకే దానికి మాస్టర్ వివరణ ఇస్తున్నారు. గీతాచార్యుని బోధ కూడా అనన్య చింతనే. కృష్ణ భగవానుడు కూడా అదే చెప్పాడు, అనన్యంగా చింతన ఎవరైతే చింతన చేస్తారో వారి యోగక్షేమాలు నేను వహిస్తాను అన్నారు. భగవద్గీత మన కోసమే చెప్పాడు భగవానుడు అనేవాళ్ళు కూడా అనన్య చింతన చెప్పాడనే విషయాన్ని మాత్రం మర్చిపోతారు. భగవానుడికి అనన్య చింతన తెలిసి చెప్పాడా తెలియక చెప్పాడా అనే ఆలోచన వీళ్ళకి కూడా రాదు. అసలు అనన్య చింతన సాధ్యం అవుతుందా? అనన్యం అంటే కంటిన్యూస్, ఇక బ్రేకే లేకుండా నిర్విరామంగా జరుగుతూ ఉండాలి. మన గుండె ఎలా కొట్టుకుంటుందో, మనం జీవించినంతకాలం గుండె ఎలా కొట్టుకుంటుందో, రక్త ప్రసరణ ఎలా జరుగుతుందో అలా జరగాలి. సాధ్యం అవుతుందా మరి ప్రయత్నపూర్వకంగా చేయడానికి? అలా అని కృష్ణుడు అన్నాడు కాబట్టి కృష్ణుడికి తెలియకుండా ఉంటుందా వీడికి చేతనవుతుందో లేదో అని? అందుకే మాస్టర్ అంటున్నారు, గీతాచార్యుని బోధ కూడా అనన్య చింతనే. అది ఎలా సాధ్యం అని అనకూడదు. భగవానుడు చెప్పాడంటే దానికి మార్గం ఉండి ఉంటుంది, మనకి తెలియకపోవచ్చు. అంటే భయం వేస్తుంది. ఎందుకని రోజు మొత్తంలో 5 నిమిషాలు ఆయన ముందు కూర్చొని పూజ చేద్దామంటేనే ఆ 5 నిమిషాల్లో కూడా మన మనసు నిలవదు, నిమిషం పాటు కూడా నిలవదు. మాస్టర్ గారి దగ్గర స్టూడెంట్స్ అనేవారట, అన్నీ మనమే సాధించుకుంటాం సార్, మీరు ఇలాంటి ఇంగ్లీష్ లెక్చర్ చేయండి, ఇంత గొప్ప గొప్ప చదువులు ఇట్లా చేసి మీరు పటాలు పూజించడం ఏమైనా బాగుందా, అంతా మన చేతిలోనే ఉంది అన్నారట. అంటే మహాత్ములు వీళ్ళని ఎందుకు, అంతా మనమే చేసుకోవాలని. మాస్టర్ గారిని అంటే అలాగా మన చేతిలో ఎంతుందో చూద్దాం, మీ చేతికి ఉన్న గడియారంలో ఆ సెకండ్స్ ముళ్ళుని వేరే ఆలోచన లేకుండా మీరు ఎంతసేపు చూస్తారో ప్రయత్నం చేయండి అన్నారట. అందరూ వాచ్ చూసుకోవడం మొదలుపెట్టారు. చూడగానే మన మనసు ఏం చేస్తుంది, నాదేంటి ఇలా రౌండ్గా ఉంది, వాడిది కొంచెం ఓవల్ షేప్లో ఉంది, నా దానిలో రేడియం డై లేదు, వాడి దానిలో రేడియం డైల్ ఉంది అంటుంది. లేకపోతే నా దానిలో స్పీడ్గా కదులుతుంది, వాడి దానిలో స్లోగా కదులుతుంది అంటుంది. మనసు ఎప్పుడు కూడా మనం అనుకున్నట్టుగా పనిచేయదు. అంటే మాస్టర్ అంటారు, కొద్ది క్షణాల పాటు మన మనసుని మనం నిగ్రహించుకోలేని వాళ్ళు అంతా మన చేతిలోనే ఉంది, మనమే సాధించుకుంటాం, ఎవరి మీద, భగవంతుడి మీద, గురువుల మీద ఆధారపడకూడదు అంటాం. అంటే ఇది మనకి తెలియకపోవటం వల్ల లోపల జరిగే ఏ ఒక్క క్రియ మనం చేయలేదని మనకు తెలుస్తూనే ఉంది. డాక్టర్ కనుక నీ గుండె నువ్వే కొట్టించుకో లేకపోతే ఆగిపోతుంది అంటే ఏమైపోతుంది మన పరిస్థితి?
అంటే భగవంతుడు మనకి అంత సేవ చేస్తూ ఉన్నా మనం అహంకారంతో మాట్లాడుతుంటాం. ఎందుకంటే అహంకారం ఎందుకు? అజ్ఞానం వల్ల. ఆయన ఏం చేస్తూ ఉన్నాడో తెలియకపోవటం వల్ల. కానీ మాస్టర్ అంటారు, ఆయన భగవంతుడు మరి ఈ చెడ్డవాళ్ళని ఇలా అహంకరించే వాళ్ళని కూడా ఆయనకు అన్నీ చేస్తాడట. తల్లి వీడు చెడ్డవాడని చెప్పండి వదిలేదట. మంచివాడికి ఎంత ప్రేమ చూపిస్తుందో చెడ్డవాడి పట్ల కూడా అట్లానే చూపించి అన్ని సేవలు చేస్తుందట. అట్లాగా. అందుకని భగవానుడు చెప్పాడు కాబట్టి అన్ని చింతన అది ఎలా సాధ్యమని అనకూడదు. సాధ్యం కాంది వారు చెప్పరు. అది సూక్ష్మం అనమాట. అంటే అంతటి భగవానుడు అంత ఇది చేసి అంత అనుభవం ఇచ్చిన వాడు, ఆయనకి తెలియదా ఇది సాధ్యమవుతుందా అవుదా అని. కానీ మనలాంటి వాళ్ళకి ఎలా సాధ్యమవుతుంది అనేది మనకి కష్టంగా ఉంటుందన్నమాట. కాబట్టి కృష్ణ భగవానుడు చెప్పాడు కాబట్టి సాధ్యం అవుతుంది. అయితే మనకి అది అనన్యంగా అనగానే ముందు భయం వేస్తుంది అనమాట. కాబట్టి అలా అనకూడదు. సాధ్యం కానిది వారు చెప్పరు. బిందె నెత్తిన పెట్టుకుని నర్తించే నర్తకి తాళానికి అడుగులు, గాత్రానికి అభినయం, ప్రేక్షకుల కోలాహలానికి చిరునవ్వు, వాద్యకారుల లయకు భంగిమలు అన్నీ చేస్తున్నా తన దృష్టి నెత్తి మీద ఉన్న బిందె మీద ఎలా లగ్నం చేసి నర్తిస్తుందో ఇది అంతే అంటున్నారు. అంటే ఒక మంచి డ్యాన్సర్ ఉందనుకోండి, ఒక డ్యాన్స్ ప్రోగ్రాంలో వాళ్ళు ఏం చేస్తారు, తల మీద దీపాలో బిందో ఏదో పెట్టుకొని లేకపోతే కింద చేతుల్లో పెట్టుకొని వాళ్ళు డ్యాన్స్ చేస్తూ ఉంటారు. మరి ఆ డ్యాన్స్ చేసేటప్పుడు ఎన్ని ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అంటే చప్పట్లు కొట్టేవాళ్ళు, ఆనందించేవాళ్ళు, ఒకళ్ళు పక్కన పాడేవాళ్ళు, తాళం వేసేవాళ్ళు, వీటన్నిటిని ఫాలో అవుతూ ఉండాలి. వాళ్ళు ఏదో కొట్టుకుంటారు నేను వేస్తానంటే ఎవరు చూడరు, ఎందుకని ఇలా లై తప్పిపోతుంది. అంటే తను అన్నిటినీ చేస్తూ కూడా పైన పడకూడదు. పైన బిందె పడినా లేకపోతే పైన దీపాలు పెట్టుకొని చేసింది పడినా కానీ ప్రమాదం జరుగుతుంది. అంటే అదంటారు మాస్టర్ గారు. అట్లా మనం అనన్యంగా చింతన సాధించాలంటే అన్నీ ఆపేసుకొని ఇలా చేయాలా అంటే అలా కాదట. అన్నీ చేస్తూ కూడా దృష్టి అంతటా ఆయనే ఉన్నాడు అనే దాని మీద పెట్టుకోగలగాలట. అది అనన్య చింతన చేయడం అంటే ఏ పని చేస్తూ ఉన్నా కానీ ఆయన అంతటా ఆయనే ఉన్నారు. మనలోనూ మన బయట వంట చేస్తూ ఉన్నాం, నీటి రూపంలో ఆయనే ఉన్నాడు, అగ్ని రూపంలో ఆయనే ఉన్నాడు, నాలో శక్తి రూపంలో ఆయనే ఉన్నాడు. ఈ వంట చేస్తున్నది ఆయనే, దాన్ని మనకి స్వీకరిస్తున్నదే ఆయనే. ఇన్ని రూపాల్లో కూడా ఆయనే. ఆహార రూపాయాన్ని మనం చేస్తూ ఉంటాం నామావళిలో. అంటే ఇన్ని రూపాలకి ఆహార స్వరూపంలో అందుబాటులో ఉంటున్నది, కాయల రూపంలో అన్ని రూపాల్లో కూడా. అట్లా ప్రతి దానిలోనూ ఆయనే ఉన్నారు అనే గుర్తింపుతో చేయడం అనమాట. అది ఎట్లా అయితే ఒక నర్తకి తన తాళానికి అడుగులు, గాత్రానికి అభినయం, ప్రేక్షకుల కోలాహలానికి చిరునవ్వు, మళ్ళీ ప్రేక్షకులు వాళ్ళు ఆనందిస్తూ ఉంటే దానికి చిరునవ్వు, వాద్యకారుల లయకు భంగిమలు అన్నీ చేస్తున్నా కానీ తన దృష్టి నెత్తి మీద ఉన్న బిందె మీద ఎలా లగ్నం చేసి నర్తిస్తుందో ఇది అంతే. ఇంకా మాస్టర్ ఇంకోటి కూడా చెప్తారు, మనకి ఇప్పుడంటే అన్ని ట్యాప్ తిప్పుకుంటే వాటర్ వచ్చేస్తాయి. పాత రోజుల్లో మరి ఒక్కొక్కళ్ళు బిందెలు పెట్టుకొని ఎక్కడెక్కడికో వెళ్ళేవాళ్ళు. కుండలు, బిందెలు కూడా కాదు, మట్టి కుండలు పెట్టుకొని ఏదో దూరం వెళ్ళి ఆ నీరు తెచ్చుకునేవారు. మరి వాళ్ళు అంత దూరం వెళ్ళి తెచ్చుకున్నప్పుడు ఒక్కరు తెచ్చుకునేవాడు కాదు, 2-3 తెచ్చుకునేవాళ్ళు. ఒకసారి ఒక కుండ మీద ఇంకో కుండ మీద అట్లా 2-3 కుండలు పెట్టుకొని వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి మళ్ళీ అంత దూరం వెళ్ళి ఊరికే వాళ్ళని యోగులా కాదు కదా, అందరు మామూలు వాళ్ళే కదా, అన్ని ముచ్చట్లు చెప్పుకుంటూ వచ్చేవారు. కానీ పైన బిందె మాత్రం తొణకకుండా, అంటే వాళ్ళ శ్రద్ధ ఎలా ఉంటుంది, అది జారిందా పడిపోతుంది. కాబట్టి మాట్లాడుతూనే ఉంటారు, ఒకళ్ళ గురించి ఒకళ్ళు చెప్పుకున్నా కానీ కుండ మీద మాత్రం దృష్టి పోకుండా ఉంటుందట. అంటే మాస్టర్ గారు అంటారు, వాళ్ళ నుంచి అయినా అలా గనక మనం మనసు నిలబడితే మనం ఏ పనైనా చేస్తూ ఉండొచ్చు కాక, అది అలా కనుక అంతటా ఆయనే ఉన్నారు అన్న భావం దాని మీద కనుక నిలపగలిగితే అది అనన్య చింతనకు దారితీస్తుంది. అందుకని భగవానుడు చెప్పారు. కాకపోతే మనకి తెలియదు కాబట్టి మనం ఏమనుకుంటాం, రోజు 5 నిమిషాల్లో చేస్తున్నాం కదా, మిగిలిన పనులు ఆపుకొని ఓహో బహుశా అలా చేయాలేమో అనన్య చింతన, అది ఎలా సాధ్యమవుతుంది అనిపిస్తుంది. కానీ ఏ పని చేస్తూ ఉన్నా కూడా అని అంటున్నారు. ఎవరైతే అలా చేస్తారో, ఎవరైతే సాయంది అలా మనసు నిలుపుతారో వారు నిశ్చయంగా దైవాన్ని చేరుకుంటారు అంటున్నారు. అది ఈరోజు బాబా సూక్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. గత వారం మనం బ్రాహ్మణులు భూసురుల కార్తీక పురాణంలో బ్రాహ్మణుల గురించి ఇలా చెప్పారు. అంటే దానికి మాస్టర్ గారు చెప్పారు వివరంగా, అటువంటి జీవన విధానం అందరికీ మేలు కలగాలని తమ లక్ష్యంగా పెట్టుకొని వాటి కోసం యజ్ఞయాగాదులు చేస్తూ వారి కోసం జీవించే వారిని, అంటే లౌకిక సంపదల్ని తృణీకరించి వాటితో వాళ్ళకి ఉపయోగం లేదు. మనం ఎన్ని ఉన్నా బాగుంటుందని మనం తెచ్చుకునేవి కూడా మనం అనుభవించట్లేదు నిజం చెప్పాలంటే, మనమే కాదు ఎవరూ కూడా. కానీ వాళ్ళ జీవన విధానం ఎలా ఉంటుంది, అదే వాళ్ళకి జీవన విధానం, నలుగురికి శ్రేయస్సు కూరాలి అని చెప్పి వాళ్ళు ఇటువంటి జీవన విధానాన్ని పెట్టుకొని ఎవరైతే చేస్తూ ఉన్నారో,
అంటే ఒక విధంగా మానసికంగా దేవతల స్థాయిలో జీవిస్తూ ఉన్నారు. దేవతలందరూ ఉన్నది కూడా మానవ శ్రేయస్సు కోసం, సృష్టి శ్రేయస్సు కోసం, దానికి సహాయం కోసం. అట్లా మానసిక స్థాయిలో అలా జీవించేవారిని మాత్రమే అన్నారు తప్పించి అలా కాకుండా ఉండేవారిని, దానికి ఎలాంటి దానిలో ఉన్నవారైనా సరే, ఏ వర్ణంలో అయిన వాళ్ళైనా సరే అటువంటి జీవన విధానాన్ని కలిగి ఉంటే వాళ్ళు భూసురులు, లేకపోతే వాళ్ళు విజులు కారు అన్నారు. అలానే మాస్టర్ గారిని ఇంకొక భక్తురాలు అడిగారనమాట, మాస్టర్ గారు మీరు స్త్రీలకు పతి తర్వాతనే దైవం అన్నారు. మీరన్నది భర్తల విషయంలో నిజంగా అవచ్చు, కానీ మానవత్వమే లేక వర్తించే వారి విషయంలో అది ఎలా సమంజసం అంటున్నారు. మీరు ఏమని చెప్పారు? స్త్రీలకు మనం శ్రీ గురు చదివామంటే మనకు తెలుస్తుంది. శ్రీ గురుడు కూడా చెప్తారు, అమ్మ నీకు మంత్రాలు లేకపోతే వేరే సాధనలు ఏమి లేవు, నీకు అక్కడి నుంచి రావాల్సిందే అని. అంటే మగవాళ్ళకేమో గురుసేవ విధించబడింది, ఆడవారికేమో భర్త సేవ విధించబడింది అన్నమాట. అందుకని మీరు స్త్రీలకు పతి తరువాతనే దైవం అన్నారు. మీరన్నది సాధువర్తనులైన భర్తల విషయంలో నిజంగా అవచ్చు, కానీ మానవత్వమే లేక వర్తించే వారి విషయంలో అది ఎలా సమంజసం అంటున్నారు. మనకేంటి అన్నీ కంఫర్ట్గా మనకి అనుకూలంగా ఉంటే బాగానే ఉంటుంది. కాబట్టి ఇదే కాదు, ఏదైనా మనకి అనుకూలంగా ఉన్నప్పుడు మనకి బాగానే ఉంటుంది, అనుకూలంగా లేని చోట ఇది ఎట్లా సాధ్యం అవుతుంది అనిపిస్తుంది. అంటే మీరు చెప్పింది అలా మంచి వాళ్ళైతేనే వాళ్ళతో ఉండగలగడం సాధ్యం అవుతుంది, అలాంటి వారిని సేవించడం. మరి అలా కనీసం మానవత్వం కూడా లేకుండా అట్లా ప్రవర్తించే వారితో ఇది ఎలా సమంజసం? అటువంటి వారిని భార్య ఎలా సేవిస్తుంది అన్నారు. అంటే మాస్టర్ చెప్తున్నారు, పురుషుల విషయంలో కూడా ఒకసారి గురువును తలచి ఆశ్రయించిన తర్వాత ఆ గురువుని ఎట్టి పరిస్థితుల్లోనూ త్రిమూర్తి ఆత్మకుడుగాను పరబ్రహ్మగాను విశ్వసించి సేవించాలని ఆర్ష ఆచారం. అంటే స్త్రీలకి చెప్పబడింది బాగానే ఉంది. ముందు మాస్టర్ ఏం చెప్తున్నారు, మగవాళ్ళు కూడా పురుషుల విషయంలో ఏం చెప్పారట అంటే ఒకసారి గురువుని తలచి ఒకసారి గురువుని కనుక ఆశ్రయించిన తర్వాత ఆ గురువుని త్రిమూర్తి స్వరూపంగా పరబ్రహ్మ స్వరూపంగా సేవించాలని ఈ మనకి ఆర్ష ఆచారం. ఉపనిషత్తుల్లో ఎందరో గురువులు ఎంతో అమానుషంగా శిష్యులను బాధ పెట్టినట్లు మనం వేదధర్ముడి దానిలో చూస్తాం. అట్లా అంటే ఇలానే కాదు, ఇంకా ఎంతోమంది ఉంటారు అట్లా. అయితే మనకి అర్థం కాక గురువుల విషయంలో, అంటే భర్తల విషయంలో చెప్పడం, గురువుల విషయంలో వాళ్ళలో ఉన్న ఎన్నిటినో వాళ్ళ సేవ చేయించుకోవడం ద్వారా లేకపోతే వాళ్ళని శిక్షించడం ద్వారా అవన్నీ వాళ్ళు రద్దు చేసేస్తుంటారు. మనం మిలారేప చరిత్ర వాటిలో చూస్తాం, మళ్ళీ తర్వాత చెప్పుకుందాం. మనకి అది అర్థం కాక సాయి కూడా తిట్టారే, సాయి కూడా కోపించారే, లేకపోతే ఈ గురువు ఆయన కొట్టాడే, బాబా ఎవరినో అట్లా పైకెత్తితే వాడికి పైలో ఆనందం కలిగిందంట. మరి ఆ అనుభూతి మనకు కలగల, ఏంటి బాబాల వాడిని ఎత్తేసారు అనుకుంటాం మనం. అంటే బయట కనపడే చర్య మనం చూస్తూ ఉన్నాం, కానీ వాడి అనుభూతిని కానీ ఆనందాన్ని కానీ మనం చూడలేదు. అట్లా ఒకసారి పురుషుడు కూడా గురువుని ఆశ్రయించిన తర్వాత ఆ గురువుని పరబ్రహ్మ స్వరూపంగాను త్రిమూర్తి స్వరూపంగాను ఆయన్ని సేవించాలని మనకి చెప్పబడింది. అయితే ఉపనిషత్తుల్లో ఎందరో గురువులు ఎంతో అమానుషంగా అంటే మామూలుగా కూడా కాదు. మనం మిలారేపని చూసినా కూడా అట్లా అనిపిస్తుంది, ఒంటి స్తంభంతో ఇల్లు కట్టు మొత్తం ఒకటే చేయాలి, ఎలా సాధ్యం అసలు అవన్నీ? మనం ఇటు తీసి అటు పెట్టాలంటేనే మనకు కష్టంగా ఉంటుంది. అట్లాంటిది అంత కష్టపడి సేవ చేయించేవారు. ఎంతో అమానుషంగా శిష్యులను బాధ పెట్టినట్లు అయినా ధైర్యాన్ని, అంటే ధీ అంటే బుద్ధి, విడువక వారిని నిశ్చల విశ్వాసంతో సేవించి కృతార్థులైన వారందరి గురించో వర్ణించబడింది. మనం చూసాం దీపకుడి దగ్గర ఆయన కాశీలో అంత సేవ చేస్తూ విశ్వేశ్వరుని కూడా దర్శించకుండా తన అవసరాలు కూడా చూసుకోకుండా చేస్తూ ఉన్నా కానీ నువ్వు ఇంకా భిక్షకు పోయి తీసుకురాలేదా అంటాడు. భిక్షకు వెళ్తేనేమో రుచులేని తీసుకొచ్చావని విసిరి కొడతాడు, నువ్వు శుభ్రంగా చేయట్లేదు అంటాడు. అంటే చేసే కొద్దీ ఇంకా బాధ పెట్టినట్టుగా ఇంకా శిక్షిస్తున్నట్టుగా అనిపిస్తుంది. నేనేదో ఆయనకి సేవ చేద్దామని వస్తే ఆయన నన్ను ఇట్లా అంటున్నాడు ఏంటి అనిపిస్తుంది మనలాంటి వాళ్ళకైతే. కానీ అలా ఎన్నో గురు చరిత్రలు అలాంటివి ఉన్నాయట. అలాగాక ఆ గురువును విడిచిన వాడి ముఖం చూడకూడదనే విషయం మనకి శ్రీ గురు చరిత్రలో చూడవచ్చు. స్వామి దగ్గరికి వచ్చి నేను ఎంతో కాలం తపస్సు చేశాను కానీ నాకు అనుభూతి కలగలేదంటే, నువ్వు గురువుని ఆశ్రయించకుండా ఎట్లా చేశావంటే, లేదు స్వామి నేను గురువుని ఆశ్రయించాను, ఆయన నాకేమీ నేర్పట్లేదని చెప్పి నేను ఒక రోజు ఆయన్ని ధిక్కరించి వచ్చేసాను అన్నారు. ఇలాంటి వాడి ముఖమే చూడకూడదు అన్నారు ఆయన. చూడండి, ఇలాంటి మంచి పని చేసావు, ఆయన నీకేం నేర్పట్లేదురా నేను నేర్పిస్తా అనలా, ఇలాంటి వాడి ముఖం కూడా చూడకూడదు అన్నారు. అంటే గురువుని విడిచి రావడం అంత ఘోరం, అంత పాపం అన్నమాట. కాబట్టి అట్లాంటి వాడి ముఖమే చూడకూడదన్న విషయం మనం శ్రీ గురు చేతుల్లో చూడవచ్చు. అలానే దీపకుడు అనే శిష్యుణ్ణి కాశీలో కుష్టి వ్యాధితో బాధపడుతున్న గురువు ఎంత క్రూరంగా చిత్రహింసలు పెట్టినా చలించక సేవించి కృతార్థుడైనట్లు చెప్పబడ్డది. గురుసేవలో ఆయన నిలబడ్డాడు. పైగా ఏమనుకున్నాడు,
బాధలో ఉన్న వారికి ఇంకా ఇలాంటివి ఎక్కువ ఉంటాయని చెప్పి అతను ఎంతో సమన్వయంతో తను గురువు యొక్క బాధను తను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన అనుభవించవలసిన రోగాన్ని కూడా ముందేమడిగాడు, మీరు అనుమతిస్తే అది మీ బదులు నేనే దాన్ని స్వీకరిస్తానన్నాడు. కాదు నాకు అది అడ్డు అవుతుంది, అందుకని ముక్తికి నేనే అనుభవించాలని చెప్పి సాధకుడైన వాడు ఎలా ఉండాలో అంటే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ముక్తికి ఏవైనా అడ్డంకులున్నా వాటిని ఆనందంగా అనుభవించి తొలగించుకోవాలన్నమాట. అందుకని లేదు నేనే అనుభవిస్తాను, నాకు సేవ చేస్తే చాలా అన్నారు. అట్లా సేవ చేస్తూ ఉన్న వాడి కోసం అట్లానే మనకి కాశీలో విశ్వేశ్వరుడు, విష్ణువు వీళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళు ఏమన్నారు, మీరు గురువుని సేవిస్తే మమ్మల్ని సేవించినట్లే, మమ్మల్ని ప్రత్యేకంగా సేవించాల్సిన అవసరమే లేదు, గురువుని ఎవరు సేవిస్తారో వాళ్ళు మమ్మల్ని సేవించినట్లే అని నువ్వు ఇలానే గురుసేవ చేస్తూ ఉండని చెప్పి వెళ్ళారు. అంటే అట్లా ఎన్ని చిత్రహింసలు పెట్టినా చలించక సేవించి కృతార్థులైనట్లు చెప్పబడ్డది. అసలు జరిగేది ఏమిటంటే భాగవతంలోని భిక్షుగీతలో చెప్పినట్లు మనకెవరి వల్ల ఏ కష్టం కలిగినా అది పూర్వ పాప కర్మ ఫలితమే. ఇది భాగవతంలో చెప్పబడింది భిక్షుగీతలో. ఏమని, మనకి ఏ కష్టం కలిగినా కూడా అది పూర్వ పాప కర్మ ఫలితమే. ఆ కష్టం అనుభవించవలసిన పాపకాలం వచ్చినప్పుడు ఏ విధంగానైనా అది తప్పదు. అనుభవానికి వచ్చిన సమయంలో మాత్రం అది తప్పదు. మంచి గురువును ఆశ్రయించిన శిష్యుడి పాపకర్మ క్షయం కావడానికి మనను వారు అంతగానూ కష్టపడతారు. గురువును ఆశ్రయించినా కానీ ఆ పాపం పోవడానికి అంతగానూ కష్టపడతారు. మామూలుగా మనం మిలారేప చరిత్ర తీసుకుందాం. ఒకవేళ గురువు కనుక అటువంటి సేవలు నిజంగా అతని చిత్రహింసలు ఏం పెట్టాల, అతన్ని కత్తులతో కోయటం ఏం చేయాల, సేవ చేయించారు. అది మనకి కఠినమైన సేవగానే అనిపిస్తుంది. ఒకవేళ అలా వదిలేసిన అతను చేసిన పనులన్నింటికీ కర్మ వధించేది కదా. కానీ అంతకంటే తేలిగ్గా పోగొట్టారు కదా ఈయన. అందుకే అంటున్నారు మాస్టర్ గారు, గురువుని ఆశ్రయించినా కూడా శిష్యుడి పాపకర్మ క్షయం కావడానికి మనను వారు అంతగానూ కష్టపెడతారు. వారు ఆ కర్మల ప్రాప్తికి నిమిత్త మాత్రలు అవుతారు. చూస్తానికి కర్మలు గురువులు ఇస్తున్నట్టుగా ఉన్నాయి, కానీ అక్కడ గురువుకి ఎలాంటిది ఉందంట, వాడు ఎప్పుడెప్పుడు దాని నుంచి బయటపడి మళ్ళీ తనంతటి వాడు అవుతాడా, తనంతటి వాడిని చేయాలని తపన పడుతూ ఉంటాడు. అందుకని ఆ శిష్యుడి పాపకర్మ క్షయం కావడానికి వారిని అంతగానో కష్టపడతారు. అయితే వారు ఆ కర్మల ప్రాప్తికి మాత్రం నిమిత్త మాత్రలు అవుతారు. వాడు ఎలాగో చేసిన దాన్ని అనుభవించాలి. ఆయన ఇంకా ఈ సేవని ఇవ్వడం ద్వారా వాడిని ఇంకా తొందరగా తొలగిస్తున్నారు బాధపడకుండా. అందుకని ఈ గురువు పెట్టాడు అనుకోవడం ఎంత మూర్ఖత్వం. అంటే ఆయన కేవలం వాటికి నిమిత్త మాత్రలు అవుతారు. ఈ వివరం యోగి మిలారేప చేతుల్లో చూడవచ్చు. ఆ స్థితిలో శిష్యుడు అచంచల విశ్వాసంతో సేవ చేయాలి. అలాంటి వారే కృతార్థులు అవుతారు. మనకి మిలారేప చేతిలో ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో. మళ్ళీ అంత చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే ఆయన దగ్గర తన శిష్యుడి దగ్గర చేస్తూ ఉన్నా పిలిపించినప్పుడు కూడా మళ్ళీ ప్రేమనే చూపించారు. వీడు ముక్తి కోసమే ఇంత తపన పడుతున్నాడు, ఇంతకంటే పడాల్సింది ఏది లేదు. ఎవరైనా పరమలక్ష్యం ముక్తే, దానికోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాడు. అందుకోసం అట్లా వెళ్ళాడు అనే విషయాన్ని తీసుకొచ్చి ఇచ్చిన వాడిది తప్పు లేదు, వెళ్ళిన వాడిది తప్పు లేదు. వాడి దేని మీద కోరికతో వెళ్ళాడు, ఇంకేదన్నా సంపాదించాలో సిద్ధులో శక్తిలో లేకపోతే ఇంకోటో అనుకుంటే అలాంటిది ఉండేది. కానీ వెళ్ళిందే జీవిత పరమార్థం కోసం వెళ్ళాడు కనుక ఆయన మళ్ళీ ప్రసన్నుడై పిలిపించారనమాట. కాబట్టి ఆ స్థితిలో శిష్యుడు అచంచల విశ్వాసంతో సేవ చేయాలి. అలాంటి వారే కృతార్థులు అవుతారు. అలాగాక ప్రారబ్ధవశాన అగ్నుడైన కపట గురువును ఆశ్రయించినా ఆ పాపకర్మ ఫలమే వారి వలన కలిగే బాధ రూపంలో అనుభవం అవుతుంది. మనం అనుకుంటాం వీళ్ళు వెళ్ళి ఆ గురువు పాలిట పడ్డారు అని. ఎందుకు పడతారో కూడా చెప్తున్నారు. అట్లాగాక ప్రారబ్ధవశాన అగ్నుడైన కపట గురువుని ఆశ్రయించిన ఆ పాపకర్మ ఫలమే వారి వలన కలిగే బాధ రూపంలో అనుభవం అవుతుంది. అంటే వీళ్ళు చేసిన పాపాన్ని అనుభవించవలసిన దానికి గాను ఇట్లాంటి కపట గురువులు కాగి వాళ్ళ దగ్గరికి వెళ్తారట. అప్పుడు కృత్రిమంగా కాక సహజము అమాయకము అయిన విశ్వాసంతో సేవించగలిగిన వాడికి కొత్త దోషం సంక్రమించదు, కానీ కర్మ క్షయమవుతుంది. అంటే అలాంటి వాడిని ఆశ్రయించి వాడిని వీళ్ళు కనుక అలా చేస్తే అని అంటున్నారు, కొత్త దోషం సంక్రమించదు కానీ కర్మ క్షయమవుతుంది. మీరు చెప్పినటువంటి దుష్టుడైన భర్త విషయము అంతే. అంటే గురువు విషయం ఎలా చెప్పారో భర్త విషయంలో కూడా అదే అంటున్నారు మాస్టర్ గారు. మీరు అంటే మంచిగా ప్రవర్తించే భర్తను అయితే సేవిస్తాం, కానీ వాడికి అసలు కొంచెం కూడా ఇది లేకుండా ఇంత కఠినంగా ఉండేవాడిని ఎట్లా గురువు భర్త తర్వాతే దైవం అని ఎలా చేసేది అని అందుకు చెప్తున్నారు.
పురుషుడికేమో గురువు దగ్గర ఎలా ఉండాలి, ఎలా సేవ చేయాలి, ఆయన విడిచి రాకూడదు అనే విషయాన్ని కానీ, త్రిమూర్తి స్వరూపంగా ఎలా కొలవాలి, గురువు ఎన్ని శిక్షలు పెట్టినా అవి శిక్షలు కాదు, నిజానికి వీళ్ళని తొందరగా దాని నుంచి బయటపడడానికి పెట్టేవి అని, అది సద్గురువు దగ్గర. అలా కాకుండా వీళ్ళని చెడ్డ గురువుని ఆశ్రయించినా వీడి గత కర్మ పాప ఫలితాలే ఇవన్నీ కూడా అటువైపు తీసుకువెళ్ళి వాళ్ళని అనుభవించేట్టుగా చేస్తాయని, మనకి ఏ కష్టం అనుభవించవలసిన అంటే భిక్షుగీతలో చెప్పినట్లు ఎవరి వల్ల ఏ కష్టం, చూడండి గమ్మత్తు, ఉట్టి కష్టం కాదు, ఎవరి వల్ల ఏ కష్టం కలిగినా అది పూర్వ పాప కర్మ ఫలితమే. అందుకే బాబా ఏమైనా రుణానుబంధాలను గుర్తుపెట్టుకో, నీ దగ్గర వచ్చిన ఏ జీవిని కూడా నువ్వు ఊరికే అలా అనకు, అది రుణానుబంధం లేకపోతే రాదు, సాధ్యమైనంత వరకు దాంతో ఎలా సౌమ్యంగా ఉండాలో చెప్తూ ఉన్నారు బాబా. కానీ మనం ఏం చేస్తాం, అహంకరించినప్పుడు మన ప్రవర్తన మారినప్పుడు అది మళ్ళీ కొత్తది యాడ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. కాబట్టి భర్త విషయము అంతే. కపట గురువు దాపురించిన పురుషుడు కానీ, ఇటు దుష్టుడైన భర్త దాపురించిన స్త్రీ కానీ వారి పూర్వకర్మ ఫలంగానే అలాంటి వారి పాలిట పడతారు. మనకి సూత్రాలు తెలియవు కదా, మనం ఏమనుకుంటాం, ఫోటోలు తీసి సెలెక్ట్ చేసాం అనుకుంటాం. మనం అందరం అంతే కదా, ఇప్పుడు వాళ్ళని అక్కడ చూసారో లేదా ఇక్కడ చూసారో, లేకపోతే ఎవరికి చూసినా కానీ ఆ సెలక్షన్ ఎందుకు జరుగుతుంది అంటే వాళ్ళతో రుణానుబంధం ఉండబట్టే. ఆ రుణానుబంధం లేకపోతే ఇంకోటి ఏదో జరిగి ఉండేది, మనం అదే తీస్తాం, చిలక కనుక వచ్చి ఫోటో తీసినట్టు. అంటే అది మనం చేస్తున్నాం అనుకుంటున్నాం, నేనే తీసుకున్నా అనుకుంటాం. కానీ ఎందుకు జరుగుతుందంటే మనం అనుభవించవలసిన ప్రారంధం, రుణానుబంధం మనల్ని వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తుంది. అది మనం తప్పించుకోలేము. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు ఈ విషయం తెలుసుకున్న తర్వాత, ఇప్పుడు కనుక మనం వాడు ఎలాంటి వాడైనా కానీ, లేకపోతే గురువు ఎలాంటి వాడు కపట గురువు అయినా కానీ, నేను కనుక సేవ చేస్తే నేను తరించిపోతాను అనే విషయాన్ని గ్రహించిన వాళ్ళు, మనం సుమతి వీళ్ళందరినీ చూస్తాం, ఎంత గొప్పగా మనం పతివ్రతల గురించి చెప్పుకుంటాం. మహాపతివ్రతలు వాళ్ళు, భర్త ఎలాంటి కోరికలు అడిగాడు, మామూలుగా ఇంకొకడైతే ఒప్పుకోరు అలాంటి వాటికి, అయినా కూడా భర్తకు కావాల్సిన సేవలు చేయడంలో ఎక్కడా వెనకడుగు వేయాల. మరి అలాంటి ఆవిడ ఆగు అంటే సూర్యుడని ఆగిపోవాల్సి వచ్చింది. మరి అక్కడ ఎంతో ప్రేమతోనే ఆవిడని అలా చేస్తూ ఉన్నాడా? ఒక పక్క నుంచి రోగంతో ఉండి బతుకుతాడో లేదో తెలియకుండా ఉన్న స్థితిలో కూడా వాడి కోరికలను జయించలేక అలాంటి స్థితిలో ఉన్న ఆవిడ ఎలాంటి సేవ చేసింది అంటే, వాడు చేసిన సేవతో తరించిపోతారు. కాబట్టి ఇక్కడ మాస్టర్ అంటారు, దుష్టుడైన కపట గురువు దాపరించిన పురుషుడు కానీ, ఇటు దుష్టుడైన భర్త దాపరించిన స్త్రీ కానీ వారి పూర్వకర్మ ఫలంగానే అలాంటి వారి పాలిట పడతారు. సర్వకర్మ ఫలప్రదాత అయిన భగవంతుడు సర్వగతుడు. వారి కర్మను అనుసరించి వారికి ఆ రూపంలో తారసిలి వారి కర్మఫలాన్ని వారికి అందజేస్తాడు. ఆ స్థితిలోనూ అచంచలమైన పాతివ్రత్యంతో, అంటే పతియే దైవముని విశ్వసించి సేవించగలిగిన స్త్రీలు బ్రహ్మజ్ఞానాన్ని పొందారు అంటున్నారు. ఎలాంటిది ఏదైనా కానీ, అలాంటి పరిస్థితుల్లోనైనా సరే అచంచలమైన పాతివ్రత్యంతో పతియే దైవమని విశ్వసించి సేవించగలిగిన స్త్రీలు బ్రహ్మజ్ఞానాన్ని పొందారు. అయితే లక్ష్యం అయి ఉండాలి మనకి. లక్ష్యం కాకపోతే మనం వీటి గురించి ఆలోచించాం. ఇందుకు చివటో అమ్మగారు ఒక చక్కని ఉదాహరణ. ఆమె అవధూత అయిపోయారు, ఆవిడ కూడా ఇట్లానే. ఇలా సేవించలేని వారైనా కనీసం నిర్లిప్తంగా అయినా సహనంతో ఉండాలి. బ్రహ్మజ్ఞానం ఇవన్నీ మాకు ఎందుకండి, ఇప్పుడు పడలేకపోతున్నాం అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు ఎలా ఉండాలని చెప్తున్నారు మాస్టర్ గారు. అలాంటి సమయంలోనైనా కనీసం నిర్లిప్తంగా వాడు ఎట్లాగ చెప్పినా వేండు అని అనుకున్నప్పుడు మనం ఎలా ఉండాలి, మనల్ని మనం ఇబ్బంది పెట్టుకొని మళ్ళీ కొత్త కర్మల్ని వాటిని ఏర్పరచుకునేటట్టుగా ఇలాంటి పరిస్థితులకు మనం వెళ్లకుండా ఉండాలి. అందుకు ఇలా సేవించలేని వారు కనీసం నిర్లిప్తంగానైనా సహనంతో ఉండాలి. కానీ ద్వేషాన్ని వహిస్తే ఆ కర్మబంధం వల్ల మరుజన్మలో ప్రతీకారానికై మరలా ఆ వ్యక్తితోనే రుణం చేత బాధపడతారు. మాస్టర్ చెప్తారు, ఒకసారి భార్యాభర్తల విషయంలో కనుక ఇట్లాంటి గొడవలు ఇలా వస్తే కొన్ని జన్మల పాటు ఇచ్చేస్తాయంట. ఎందుకని మనం ఏమనుకుంటాం, మొన్నంటే నేనంటే వాళ్ళన్న, ఇట్లా మనం ఎక్కడ తగ్గం కదా. అప్పుడు ఏమవుతుందంటే ఇది మనం కొత్తగా రాసుకోవటం అవుతుంది అనమాట. మన కర్మల్ని మనమే రికార్డ్ చేస్తామంటారంటే మన ఆలోచనలు, మన మాటలు ఇవన్నీ కూడా మరు జన్మలన్నిలో జరగబోయేటన్నిటికీ కారణం అవుతాయి. అందుకని ఏమంటారు, నిర్లిప్తంగా అయినా ఉండాలి అని బాబా చెప్పారు కదా. నిన్ను ఎవరైనా దూషించినా ద్వేషించినా కామ్గా అక్కడి నుంచి వెళ్ళిపో, మాటకి మాటతో అనొద్దు, నువ్వు అక్కడి నుంచి వెళ్ళి నా నామాన్ని స్మరించి కామ్గా పక్కకి వెళ్ళిపో అని. అవి మనం గుర్తుపెట్టుకోనేనా. లేకపోతే ఏమవుతుంది అంటే ఈ క్షణంలో మన ఈగో సాటిస్ఫై అవుతుంది,
కానీ మనం మళ్ళీ ఇలాంటివి అనుభవించాలి అని గుర్తు చేసుకున్నప్పుడు అప్పుడు మనం అట్లా జరిగితే మాత్రమే మనం దాన్ని నిగ్రహంగా ఉండగలం అన్నమాట. అందుకని ఇలా సేవించడం కూడా కనీసం నిలిప్తంగానైనా సహనంతో ఉండాలి. కానీ ద్వేషాన్ని వహిస్తే ఆ కర్మబంధం వల్ల మరుజన్మలో ప్రతీకారానికై మరలా ఆ వ్యక్తితోనే రుణం చేత బాధపడతారు. రుణానుబంధాలు మరి తేలిగ్గా పోవు కదా. ఈ విధంగా చెన్నబసప్ప వీరభద్రప్ప కథ వలనే అవుతుంది వారి గతి. అంటే రుణానుబంధాలు ఎలా ఉంటాయి, జన్మజన్మలా వెంటాడి మనల్ని పతనానికి దారితీస్తాయి. అందుకే సాయి సూక్తుల్లో ఇతరులు మనల్ని బాధిస్తే మనం ఎలా ఉండాలో చెప్పిన వాటిని చూస్తే తెలుస్తుంది. ఎందుకు చెప్పారు బాబా ఈ సూక్తి? సాధ్యమవుతుందా? సాధ్యంగా అవ్వదు. ఎందుకని మన అహం ఉన్నంతసేపు, అంటే నన్ను అంటారా అన్నంతసేపు, నన్ను తిడతారా అన్నంతసేపు మనం ఊరుకోలేం. ఒక మాట అంటే కానీ మనం సాటిస్ఫై అవ్వం. కానీ ఇవి మనల్ని పతనానికి తీసుకువెళ్తాయి. మళ్ళీ ఇలాంటి జన్మ వస్తుందో రాదో, మళ్ళీ మనం ఇంత పతనానికి వెళ్ళిపోతాం అని తెలుసుకున్నప్పుడు లేదు అలాంటి వాళ్ళ ద్వారా నేను శుద్ధి చేయబడుతున్నాను, నన్ను ఎవరన్నా అంటే వాళ్ళ పుణ్యం నాకు ఇచ్చి నా పాపాన్ని తీసుకుంటున్నారు అన్న విషయం బాబా చెప్పిన దాంట్లో గుర్తు చేసుకున్నా కనీసం అక్కడి నుంచి బాబా ఎందుకు మాట్లాడుతున్నారు, ఈ రుణానుబంధాలని కర్మబంధాలు ఎందుకు చిక్కుకోవద్దని చెప్తున్నారు, అన్ని జీవుల్లో ఆయనే చూడమని ఎందుకు అంటున్నారు, పైగా మనకి ఏ కష్టం వచ్చినా గతంలో మనం చేసుకున్నటువంటి ఈ పాపకర్మ ఫలితమే అని మనం గుర్తుపెట్టుకుంటే ఆ కష్టం అయిపోయింది, అది తొలగిపోయింది అనేంత స్థితిలోకి మనం కనుక మన ఆలోచన రాగలిగితే, అందుకే సాయి సూక్తుల్లో ఇతరులను మనను బాధిస్తే మనం ఎలా ఉండాలో చెప్పిన వాటిని చూస్తే తెలుస్తుంది. పురాణాల్లోని దుష్టులైన భర్తలను సేవించిన పతివ్రతలు కూడా ఉన్నతికి వచ్చిన ఉపాఖ్యానాలని ఈ విషయాలనే వివరిస్తాయి. భగవద్గీత యుద్ధం వంటిది కూడా రాగద్వేషాది ద్వంద్వరహితంగా స్వధర్మంగా యుద్ధం చేయాలని చెబుతుంది. యుద్ధం మానమని చెప్పలే ఆయన, కానీ యుద్ధం ఎలా చేయాలో చెప్పారు. ఎట్లా చేయాలంటే రాగద్వేషాలు ఈ రెండింటికి, మమకారానికి దీనికి దూరంగా ఉండి ధర్మంగా మాత్రమే చేయమని చెప్పినట్టుగా యుద్ధం వంటిది కూడా రాగద్వేషాది ద్వంద్వరహితంగా స్వధర్మంగా యుద్ధం చేయాలని చెప్తుంది. క్షత్రియుడి కనుక యుద్ధం చేయాలి, ధర్మం కోసం చేయాలి తప్పించి వాళ్ళు నా తాతలు, లేకపోతే వాళ్ళు నా తండ్రులు, లేకపోతే వీళ్ళు నా అన్నదమ్ములు అనే భావన లేకుండా, ఎప్పుడైతే ఆ మమకారాలు ఇవన్నీ లేకుండా, మరి రస సన్యాసం చేసినందుకే కదా ఆయన అలా చేయాలని చెప్తుంది. అలా చేస్తే అది కూడా యోగమే అన్నారు. అందుకని ఈ విషయంలో ఎన్నో లేఖల్లోనైనా వివరించలేనంతటి ఇతర అంశాలు ఎన్నో ఉన్నాయి. ఎప్పుడైనా అవకాశం వస్తే ముఖతా వివరంగా చర్చించవలసిందే అంటారు మాస్టర్ గారు. భార్య ఎంత గయ్యాళి అయినా శ్రీ రామానుజాచార్యులు ఎంత ఓర్పుతో ఉన్నారో చూడండి. ఇప్పుడు భర్త గురించి అడిగారు కదా, అందుకే మాస్టర్ చెప్తున్నారు, రామానుజాచార్యుల గురించి చెప్తున్నారు. భార్య ఎంత గయ్యాళి అయినా శ్రీ రామానుజాచార్యులు ఎంత ఓర్పుతో ఉన్నారో చూడండి. ఆమె విడిపోయినప్పుడు అది భగవత్ ఆదేశంగా తలచి ఆయన సన్యసించారు. మన తుకారాం దగ్గర చూస్తాం అట్లానే. ఇక్కడ రామానుజాచార్యుల దగ్గర కూడా అదే చెప్తున్నారు మాస్టర్ గారు. ఆవిడ వెళ్ళిపోయినప్పుడు భగవంతుడి ఆదేశంగా ఆయన తలచి అప్పుడు సన్యసించారట. ఇట్లా ఇంకొంత వివరాన్ని శ్రీ సాయినాథ ప్రబోధామృతలోను, గురుచరిత్రలోను, అనుబంధంలోనూ చూడండి. అలా విశ్వాన్ని భగవంతుడిగా దర్శించగలిగాడు భాగవతం ఉద్ధవగీతలో వర్ణించబడిన అవధూత. అంటే విశ్వాన్ని మొత్తాన్ని కూడా ఆయన ఎట్లయితే అవధూతకి 24 గురుల రూపాన దర్శించాడో అది చెప్తున్నారు. అలా దర్శించలేని మనకి అది మాయాస్వరూపంగానే అనుభవమై మనను సంసారంలో బంధిస్తుంది. కష్టాల్లోనూ సుఖాల్లోనూ సములై సర్వత్రా భగవంతుడిని చూడగలగాలన్నదే గీతాది గ్రంథాలన్నీ చెప్పేది అంటున్నారు మాస్టర్ గారు. అది అంటే మనం అది మనకి ఎందుకు వచ్చాయో తెలియక మనం వాళ్ళ వల్లే బాధింపబడుతున్నాం అనుకుంటున్నాం. కానీ ఇవి మన గత రుణానుబంధాలు, మనం చేసుకున్న కర్మల యొక్క వాటి ఫలితాన్ని మనం ఇప్పుడు అనుభవిస్తున్నాము, అవి అనుభవానికి వచ్చాయి అన్న విషయాన్ని మనం మర్చిపోతాం. ఎందుకంటే అవి మనకి తెలియదు కదా మనం ఏం చేసుకున్నాం. మనకు వచ్చే సమస్య అంతా ఏంటంటే గత జన్మల్లో మనం ఏమేం చేసుకున్నాం అనేది మనకు తెలియదు. మేము ఇప్పుడు అందరిలాగే ఉన్నాం కదా, మనకెందుకు ఇలా ఉంది అని మనకు అనిపిస్తుంది. కానీ ఏ విషయమైనా, ఆరోగ్యపరంగానైనా లేకపోతే ఇలాంటి ఏ బాధ అయినా, దుఃఖమైనా, ఏ రోగమైనా అవన్నీ పాప ఫలితాలే అని మనకి శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. అయితే వాటికి నివారణ ఇట్లా గురువులను ఆశ్రయించడం, వాళ్ళ కరుణకి పాత్రలు అవడం అనేది మనకి ముఖ్యం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. అంటే కొన్ని నిజాలైనా కానీ మనకి కఠినంగా ఉంటాయి. సో
సచ్చిదానంద సద్గురు అక్కల్కోట్ మహారాజ్కి జై. మనం స్వామి సేవకులు గురించి తెలుసుకుందాం. మనం ఇప్పుడు స్వామిని సేవించిన వారు అంతకుముందు ఎలా మహాత్ములుగా తీర్చిదిద్దబడారో మనం తెలుసుకున్నాం. అట్లానే ఇంకొంతమంది సేవకులు అనమాట. అందులో ముఖ్యంగా చోళప్ప. శ్రీ స్వామి అక్కల్కోటకు రాగానే స్వామికి మొదట భిక్ష పెట్టిన భాగ్యం చోళప్పకు లభించింది. అంటే స్వామిని పిచ్చివాడు అనుకొని ఆ ముస్లిము ఖాళీ హుక్కా ఇచ్చి పొగ పీల్చండి అన్నారు. అంటే ఆయన ఏం చేశారు, ఎంతో ఆనందంగా తీసుకొని ఆ ఖాళీ దాని నుంచి పొగ పీల్చగానే గుప్పును అందులోంచి పొగ వచ్చేసరికి అతనికి అర్థమైపోయింది, ఓ నేను అనుకున్నట్టు పిచ్చాయని కాదు, ఈయన గొప్ప ఔలియా అయి ఉంటాడని చెప్పి వెంటనే వెళ్ళి ఆయన ముస్లిం కాబట్టి ఆ ఊర్లో ఉన్న ఈ చోళప్పని అక్కడ భోజనం ఏర్పాటు చేయడానికి అతన్ని తీసుకువెళ్ళారనమాట. అట్లాగా మొదట భిక్ష పెట్టిన భాగ్యం ఎవరికంటే చోళప్పకు లభించింది. ఆ తర్వాత స్వామి ఎక్కువ కాలం వాళ్ళింట్లోనే ఉంటూ వచ్చారు. వాళ్ళ అదృష్టం చూడండి. మన దర్శనం అయితే చాలనుకుంటూ ఉంటే వాళ్ళు ఎంత గురుసేవ చేసుకున్నారో గత జన్మల్లో. సాక్షాత్ దత్తస్వామి వారింట్లో ఉన్నారంటే. అయితే స్వామి ఎక్కువ కాలం వాళ్ళింట్లో ఉంటూ వచ్చారు. చోళప్ప భార్య యశోబాయి, 2 కొడుకులు స్వామిని చూసి పిచ్చివాడు అనుకున్నారు. చోళపిండికి తీసుకొచ్చారు. చోళపిండిలో స్వామి ఉంటున్నారు, కానీ ఆయన భార్య అస్సలు భక్తి ఉండేదే కాదు ఆవిడికి. ఆ పిల్లలిద్దరూ కూడా స్వామిని చూసి పిచ్చివాడు అనుకున్నారు. కారణం, స్వామి బాలోన్మత్త పిశాచ వృత్తిలో ఉన్నారు. అంటే అవధూత ఎలా ఉంటారో, కొంచెంసేపు బాలుడిలాగా ఆయన ప్రవర్తన, కొంచెం పిచ్చివాడిలాగా, కొంచెంసేపు ఉన్మత్తుడిలాగా. అంటే అవధూతకు చెప్పిన లక్షణాలు ఇవన్నీ. అందుకే సాయి కూడా ఒకసారి కోపంగా ఉండి రాళ్ళు విసిరినట్టుగాను, అటువైపు ఇటువైపు చూసి ఆయన ఏవో సంజ్ఞలు చేస్తున్నట్టుగాను అలా ఎందుకున్నారు అంటే ఆయన అటువంటి సాంప్రదాయం అవధూతలాగా ఉన్నారు. అంతేగాని సౌమ్యంగా శ్రీగురుడిలాగా ఆయన ఒక ఆశ్రమంలో వచ్చి అట్లా ఉండి అలా ప్రశాంతంగా మాట్లాడినట్టుగా కనపడదు మనకి. అంటే అంత ప్రశాంత స్వరూపంగా ఉన్న వాళ్ళు కనుక ఆయన్ని చూసి ఈయన పిచ్చివాడు అనుకున్నారు. అందుకే బాబాని కూడా ఏమంటున్నారు, వీడు చాలా కాలం ఈయన పిచ్చివాడే అనుకున్నారు. చోళప్ప స్వామిని తన ఇంట్లోనే ఉండమని ప్రార్థించి ఒప్పించుకున్నప్పుడు అతడే ఒక పిచ్చివాడిని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడని యశోబాయి ఎంతో అయిష్టతను వ్యక్తం చేసింది. చోళప్ప భక్తి విశ్వాసాలను పరీక్షించడానికి అతని భార్య స్వామి చేతిలో చక్కటి గీటురాయిగా వినియోగపడింది. అంటే ఇతను ఎలా నిలుస్తాడు అనే దానికి ఇప్పుడు భార్యకేమో ఇష్టం లేదు. నువ్వు పిచ్చివాడిని తెచ్చి ఇంట్లో పెట్టావు అంటుంది భార్య. అంటే ఇతనికేమో కొంచెం భక్తి కలిగింది ఆయన మహాత్ముడని. ఇప్పుడు అతనికి భక్తి ఎట్లాంటి భక్తి నిలుస్తుందా అంటే, ఇప్పుడు ఆవిడ పెట్టే ఈ ఇబ్బందులకి మరి అతను నిలుస్తాడా లేదా భక్తిలో అనటానికి. పైగా స్వామి చేతిలో చక్కటి గీటురాయిగా వినియోగపడిందంట. అంటే ఏంటి, అతని భక్తి విశ్వాసాలను పరీక్షించడానికి. స్వామి యథేచ్ఛగా ప్రవర్తించేవారు. మనం ఒక్కోసారి వీడింట్లో ఉండేవారు, ఒక్కోసారి అక్కలకోట రాజ సంస్థానానికి వెళ్ళేవారు. ఆయన కూడా భక్తుడే కదా, స్వామిని అక్కడ ఉండమన్నప్పుడు కోటకు వెళ్తూ ఉండేవారు, ఇటు వస్తూ ఉండేవారు, దర్గాలకు వెళ్తూ ఉండేవారు, శ్మశానానికి వెళ్తూ ఉండేవారు. ఆయనకి ఇది అది లేదనమాట, అన్నీ ఒకేలాగా ఉండేవారు. ఆయన యథేచ్ఛగా తిరుగుతూ ఉండేవారు. ఇంట్లో ఉన్న ధాన్యం ఎవరి అనుమతి లేకుండానే స్వామి తీసుకుపోయి ఆవులకు పెట్టేవారు. చోళపిండిలో ఉండటమే కాకుండా ఆ ఇంట్లో ఉన్న ధాన్యం తీసుకువెళ్ళి ఆవులకు పెట్టేవారట. దారిని పోయే బిచ్చగాడని పిలిచి తన చేతికి ఏదొస్తే ఆ వస్తువు ఇచ్చేసేవారు. చూడండి, మనమైనా కానీ ఎంత ఇబ్బంది పడతామో. నువ్వు స్వామి నువ్వన్నీ తీసుకుని ఇట్లా ఇస్తే మేమేం కావాలనుకుంటాం. అంటే మనకు అంతటి పరిపక్వత లేనప్పుడు మహాత్ముని యొక్క సాన్నిధ్యం లభించినా మనం వినియోగించుకోలేం. పైగా స్వామి ఇలా చేస్తూ ఉన్నారు, ఆమెను పరీక్షిస్తూ ఉన్నారనమాట. ఇంకా ఇంట్లో అవన్నీ ధాన్యం తీసుకెళ్ళినేమో ఆవులకు పెట్టేవారట. బిచ్చగాడని పిలిపించి తన చేతికి ఏ వస్తువు వస్తే అవి ఇచ్చేవారట. ఇంట్లో ఎక్కడ కూర్చుంటే అక్కడ చిన్నపిల్లవాడిలా ఉచ్చిపోసేవారు. ఇంకా అంటే పరీక్ష అట్లా పెట్టేవారనమాట. ఒకసారి యశోబాయి ప్రత్యేకించి పండుగకు పూర్ణాలు చేయాలని శనగలు పెద్ద కుండలో పోసి దాచిపెట్టింది. అంటే తర్వాత చేయటం కోసం వాటిని రిజర్వ్గా పెట్టిందనమాట. ఈ లోపల స్వామి ఆమెకు తెలియకుండా రోజుకు కొన్ని శనగలు తీసి ఆవుకు పెట్టేవారు. ఆమెమో కుండలో పోసి దాచిపెట్టాను అనుకుంటుంది, కానీ స్వామి ఏమో ఆవిడకి తెలియకుండానే ఆ ఇంట్లో రోజు కొన్ని శనగలు తీసి ఆవుకు పెట్టేవారట. చివరకు ఆ కుండ ఖాళీ అయింది. కొండంత ఆశతో పండుగ ముందు రోజు ఆమె కుండ మూత తీసి చూసింది. అడుగున కొద్ది శనగలు మాత్రమే ఉన్నాయి. ఇంకా ఆ రోజు పూర్ణాలు చేయాలని చెప్పి వాటిని తీసి చూస్తే కుండలో ఎక్కడో ఊరికి 4-5 ఉన్నాయి, మొత్తం ఖాళీ అయిపోయిందట. ఎందుకంటే అంతా స్వామి ఆవులకు పెట్టేశారు కదా. ముందు చోళప్పతో ఫిర్యాదు చేసింది, నువ్వేమో ఈయన మహనీయుడిని తెచ్చిపెట్టావు, ఈ పిచ్చివాడని చెప్పినా వినిపించుకోలేదు, మొత్తం ఖాళీ చేసేసాడని చోళప్పతో ఫిర్యాదు చేసింది యశోబాయి. కానీ ఆయన స్వామిని ఏమీ అనలేదు.
చివరికి కోపం పట్టలేక ఆమె స్వామిని తిన్నగా అడిగింది. స్వామి అమాయకంగా ముఖం పెట్టి, నాకేం తెలుసు, శనగలన్నీ నీ ఆవే తిన్నది, ఆమెనే అడుగు, నన్ను అడుగుతావేమన్నారు. ఈ శనగలన్నీ ఆవు తిన్నది, నువ్వు వెళ్ళి మీ ఆవే తిన్నది కదా, వెళ్ళి ఆవుని అడుగు, నన్ను అడుగుతావేంటి నీ శనగ గురించి అన్నారట స్వామి అమాయకంగా. ఒకరోజు స్వామి అకస్మాత్తుగా బయలుదేరి హోసాపూర్ అనే ఊరి వైపు నడక సాగించారు. చోళప్ప కూడా ఆయన వెనక నడవసాగారు. అంటే సడన్గా లేచి స్వామి అట్లా వెళ్ళిపోతున్నారట. వెళ్ళిపోతుంటే వెనక చోళప్ప కూడా ఆయన వెనకే నడవసాగారు. స్వామి కోపంతో అతని కేసు చూసి, మేము సన్యాసులం, నీవు గృహస్థుడివి, నా వెనుక నడవరాదు, నీవు అక్కడే ఉండి లోక వ్యవహారాలు చక్కబెట్టుకోవాలి అన్నారు. అంటే నేను సన్యాసిని, నువ్వు నా వెంట రావద్దు అని చెప్తే చోళప్ప మౌనంగా అక్కడే నిలబడ్డాడు, కానీ వెనుకకు పోలేదు. స్వామి ఉగ్రులై తిట్టినా కానీ ఉగ్రులై తిట్టరాని తిట్లు తిట్టారట. చివరికి చోళప్ప కంటనీరు కారుస్తూ, నేను ఇల్లైనా విడుస్తాను కానీ మీ పాదాలు మాత్రం విడవను అన్నారు. ఆ దృఢభక్తికి స్వామి లోపల సంతోషించి తన చెక్క పాదుకలను అతని ముందుకు విసిరి వాటికి పూజ చేసుకోమన్నారు. అంటే స్వామి వెళ్ళిపోతూ ఉంటే ఇంత ఇబ్బంది పెడుతూ ఉన్నా కానీ ఆయన మాత్రం, స్వామి నేను ఇల్లేనే విడుస్తాను కానీ నేను మళ్ళీ మిమ్మల్ని విడిచి వెళ్ళను అని చెప్పి స్వామి బాగా తిడుతూ ఉన్నా కానీ అక్కడే అట్లానే ఉండేసరికి స్వామి కూడా లోపల సంతోషించారట. నేను ఇల్లేని విడుస్తాను కానీ మీ పాదాలు మాత్రం విడువను అన్నాడు. ఆ దృఢభక్తికి స్వామి లోపల సంతోషించి తన చెక్క పాదుకలను అతని ముందుకు విసిరి వాటికి పూజ చేసుకోమన్నారు. కష్టాల్లో ఉన్న అనేక మంది భక్తులకు స్వప్నంలో ఆ పాదుకలనే సేవించమని దివ్య సందేశాలు రావడం చోళప్ప విశ్వాసాన్ని మరింత దృఢపరిచాయి. ఎవరికి ఎప్పుడు కష్టాలు వచ్చినప్పుడు స్వప్నంలో వాడికి సందేశం వచ్చేదట, నువ్వు వెళ్ళి అక్కడ అక్కలకోట స్వామి, చోళప్ప ఇంట్లో ఉన్నటువంటి అక్కలకోట స్వామి పాదుకలను సేవించమని. ఇప్పటికీ చోళప్ప మఠంలో ఆ పాదుకలకు పూజింపబడుతూనే ఉన్నాయి. చోళప్పకి ఇంట్లో పోరెంతున్నా స్వామి మాత్రం వారి కుటుంబంలో ఒకరైపోయారు. యాక్చువల్గా మాట వినేది ఒక చోళప్పే. మిగిలిన చోళప్ప భార్య యశోబాయి, ఇద్దరు పిల్లలు కూడా స్వామి అంటే ఇష్టం లేదు, ఎందుకని పిచ్చివాడులా ఉన్నాడు, అన్నీ ఇలాంటి పనులు చేస్తున్నారని. అయినప్పటికీ స్వామి మాత్రం ఎలా ఉన్నారంటే వారింట్లో ఒక సభ్యుడిగా ఉండిపోయారు. వారి ఇంట్లో వాళ్ళు ఒకరైపోయారు. త్వరలోనే రాజావారు స్వామికి భక్తులై ఆయన వంటకు కావలసిన సామాగ్రితో పాటు నెలకు 5 రూపాయలు చోళప్ప ఇంటికి స్వామి వినియోగార్థం పంపారు. నెలకి 5 రూపాయలట, రాజుగారు ఇచ్చింది పైగా. అంటే ఆ 5 రూపాయలకి ఎంత వచ్చేవో చూడండి. అంటే స్వామి అక్కడే ఉన్నారు కాబట్టి ఇతనికి ఇబ్బంది లేకుండా నెలకు 5 రూపాయలు, తర్వాత స్వామికి వంటకు కావాల్సిన సామాగ్రి అంతా కూడా స్వామి వినియోగార్థం పంపారు. చోళప్ప పేదవాడు కావడం ఒక కారణము, అతని భార్యకి ఇష్టం లేకపోవడము మరొక కారణము చేసుకొని స్వామి ఆ తర్వాత చోళప్ప ఇంట్లో అరుదుగా భోజనం చేయడం మొదలుపెట్టారు. ముందంతా బాగా ఎక్కువగా ఉన్నారు, తర్వాత మాత్రం అంటే ఇంక ఆవిడకి ఇష్టం లేకపోవడం ఒకటి, ఇతను కూడా బాగా పేదవాడు అవడం వల్ల స్వామి కూడా చాలా అరుదుగా భోజనం చేసేవారట అక్కడ. వీటన్నిటికంటే ముఖ్యమైన కారణం మహాత్ముల కైంకర్యం రాజులు చేయటం ధర్మం. రాజు చేసిన ధర్మానికి ఫలితం అతనికే కాక అతని రాజ్యం అంతటికీ సంక్రమిస్తుంది. అంటే రాజు అనేవాడు చేసేటువంటి ఈ ధర్మ కార్యక్రమాల వల్ల అతనికే కాకుండా ఫలితం ఆ రాజ్యంలో వాళ్ళందరికీ వస్తుంది. అందుకని మహాత్ముని యొక్క కైంకర్యం అనేది రాజులు చేయటమే కరెక్ట్ అనమాట. అందుకని స్వామి అతనికి చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. చోళప్ప దగ్గరే ఉన్నాడు అనుకోండి, అతనికి అవకాశం లేదు. అందుకని స్వామి అప్పుడప్పుడు రాజు యొక్క అంతఃపురానికి వెళ్ళేవారు, అక్కడ 2-3 రోజులు ఉండొచ్చేవారు అనమాట. అయినా కానీ స్వామి ఇంట్లో గోల చేయడం, యశోబాయిని కవ్వించడం మాత్రం మానలేదు. ఆవిడకి ఇష్టం లేకపోయినా వారి ఇంట్లో సభ్యుడిగా ఉండి భోజనం ఎక్కువ చేయకపోయినా కానీ స్వామి మాత్రం ఆవిడ బాగా ఆట పట్టించేవారు అనమాట. ఇంట్లో గోల చేయడం, యశోబాయిని కవ్వించడం మాత్రం మానలేదు. చిన్నపిల్లలకు వేయవలసిన పక్క బట్టల మీద స్వామి నిద్రపోయేవారు. ఒక్కొక్కప్పుడు పొయ్యిలో దొడ్డికి కూర్చునేవారు. కష్టపడి యశోబాయి పొయ్యి వెలిగిస్తే అందులో నీళ్లు పోసేవారు. మడిబట్టలు ఆరేస్తే పంతంగా తాకేవారు. తద్దినాలు, వ్రతాలు జరిగినప్పుడు మడిగా వండిన వంటలు, మడి నీళ్లు తాకవద్దు అంటే తాకేవారు స్వామి. అంటే ఏది చేయొద్దంటే అది చేసేవారు. అంటే చిన్నపిల్లలా చేసేవారు అనమాట. ఇప్పుడు మనం విన్నవన్నీ కూడా చిన్నపిల్లల ప్రవర్తన అది. అంటే ఆయన బాలోన్మత్త పిశాచని అక్కడ బాలుడి గురించి ఎట్లా చెప్తున్నారు, చూస్తానికి అంత పెద్ద అవధూతలా ఉన్న స్వామి ఆయన ప్రవర్తన ఎలా ఉందంటే చిన్నపిల్లవాడిలాగే ఉంది. ఆవిడతో ఇంకా కవ్విస్తూ ఉన్నట్టుగా, ఆవిడ ఇంకా పరీక్ష పెడుతూ ఉన్నట్టుగా ఉందన్నమాట. మడివి తాకొద్దంటే అవి తాకేవారట, అన్నీ వండిన పిండి వంటలు ఇవన్నీ. ఒకసారి యశోబాయి చాలా బొబ్బట్లు తయారు చేసింది.
అదే సమయానికి వాకిట్లో ఒక సన్యాసి వచ్చి భిక్ష కోసం అలక్ నిరంజన్ అని కేక పెట్టాడు. చేసిందేమో యశోబాయి, ఒక సన్యాసి వచ్చి అదే సమయంలో భిక్షకి వాకిట్లో నిలిచి అలక్ నిరంజన్ అని కేక పెట్టారంట. అది చూసి స్వామి యశోబాయి చేసిన బొబ్బట్లు ఉన్న కుండను చేతిలో పట్టుకొని వాకిలి వైపుకు పరిగెత్తారు. యశోబాయి ఆతురతతో అంతకంటే వేగంగా పరిగెత్తి స్వామి చేతిలోని కుండను లాక్కొని వచ్చిన సన్యాసికి ఒక్క బొబ్బట్టు మాత్రం ఇచ్చి పంపింది. అంటే చూడండి ఎంత పరీక్ష. అసలే పేదవారు, పైగా అలా చేసుకున్నప్పుడు తను జాగ్రత్తగా వాడకని ఉంటే తీసుకెళ్ళి స్వామి కుండ మొత్తం తీసుకొని బయలుదేరారట. ఒకటి తీసుకెళ్తే పాప ఏమనేది కాదేమో. ఒకసారి చోళప్ప ఊరికి వెళ్ళిన సమయంలో స్వామి నట్టింట నుంచొని ఆ ఇల్లు తమదని, అందులో ఇంకెవరికీ ఉండటానికి అధికారం లేదని కేకలు వేసి యశోబాయిని పిల్లలిద్దరినీ భయపెట్టి బయటకు గెట్టారు. అంటే వాళ్ళకి ఎలాంటి పరీక్షలో చూడండి. చోళప్ప ఊర్లో లేని సమయంలో స్వామి ఏం చేశారట, నట్టింట నుంచొని ఆ ఇల్లు తమదని, అందులో ఇంకెవరికీ ఉండటానికి అధికారం లేదని కేకలు వేసి యశోబాయిని పిల్లలిద్దరినీ భయపెట్టి బయటకు గెంటారు. మళ్ళీ వాళ్ళు తిరిగి లోపలికి రాకుండా కర్ర పుచ్చుకొని వాకిట్లో నుంచున్నారు. గత్యంతరం లేక యశోబాయి పిల్లలు పోయి ఒక చెట్టు క్రింద కూర్చున్నారు. వాళ్ళకి మధ్యాహ్నం భోజనం లేదు, కానీ స్వామి శాంతించలేదు. సాయంత్రం చోళప్ప ఊరి నుండి వచ్చి చిన్నపిల్లలకు నచ్చజెప్పినట్లు ఎంతసేపో చెప్తే కానీ స్వామి వినలేదు. అట్లానే ఒకప్పుడు యశోబాయి నవమాసాల నుండి ప్రసవించనున్నది. ప్రసవ వేదన కూడా ప్రారంభమైంది. ఆమెకు గదిలో ప్రత్యేకంగా మంచం వేసి పడుకోబెట్టారు. కానీ స్వామి ఆ తలుపుకి అడ్డంగా కూర్చొని ఎవరు ఎంత చెప్పినా ఆ తలుపులు మాత్రం వేయనివ్వట్లేదు. అంటే ఆవిడకి ప్రసవ సమయం అవుతుంది, బెడ్ వేసి ఆవిడని పడుకోబెట్టారట. కానీ ఈ స్వామి మాత్రం ఆ తలుపుకి అడ్డంగా నుంచున్నారు. ఎవరు చెప్పినా వినట్లేదు, ఆ తలుపులు వేయట్లేదు. దానికి తోడు ఇంట్లో ఒక ప్రక్క సర్దిన వస్తువులన్నీ తీసి ఇల్లంతా కూడా చిందరవందరగా పడేశారు. అంటే అక్కడేమో ఆవిడ డెలివరీ రెడీగా ఉంది, పైగా తలుపు వేయట్లేదు, ఉన్న సామాన్లన్నీ తీసి చిందరవందరగా పడేశారట. కానీ చివరికి ప్రసవ సమయం ఆసన్నమయ్యేసరికి తమంతట తామే స్వామి తలుపు దగ్గరికి వేశారు. ఇంట్లోని వస్తువులన్నింటినీ యథాస్థానంలో సర్దిపెట్టారు. అంటే ఆయనే పడేశారు, మళ్ళీ అన్నీ సర్దిపెట్టారు. యశోబాయి ఆడపిల్లని కన్నది. స్వామివారి ఆటలను చేష్టలను గమనించడంలో అనుభవం ఉన్నవాళ్ళు స్వామి చేసిన అలజడి యశోబాయికి వాటిల్లవలసిన ఒక ప్రమాదాన్ని తప్పించిన భావగర్భితమైన చర్య అని, తిరిగి ఆయన ఓర్పుగా అన్ని వస్తువులను సర్దటం ఆడపిల్ల జననాన్ని సూచించిందని వ్యాఖ్యానించుకున్నారు. అంటే ఆయన చేసిన చర్యలో ఎంత ఉంది, ఆయనను పిచ్చివాడు ఎర్లబడితే అలా చేయటానికి మనకు అర్థం కాదు, మనకు అర్థం కానిదంతా కూడా అలానే ఉంటుందన్నమాట. అందుకని ఆవిడికి ఆ సమయంలో రావలసినటువంటి ఇబ్బందిని స్వామి ఆ చేష్టలతో తొలగించారు. అట్లాగే మళ్ళీ ఆ పడేసినవన్నీ తీసి సర్దటంలో ఆవిడకి ఆడపిల్ల పుట్టిందని ముందే మనకి ఆయన సూచనగా తెలియజేశారనమాట. చివరికి కొంతకాలానికి యశోబాయి మీద స్వామికి కొంత కనికరం కలిగింది. అంటే ఆవిడికి భక్తి లేదు, అందుకని బాగా ఆవిడతో ఆడుతూ చెలగాట వాడుతూ ఉన్నారు, పరీక్షలు పెడుతూ ఉన్నారు. కొంతకాలానికి స్వామికి కనికరం కలిగిందట ఆవిడ మీద. ఆమెకు కూడా నమ్మకం కలిగే ఒక అనుభవాన్ని ప్రసాదించదలుచుకున్నారు. కానీ ఆమెది వైరభక్తి కదా, రాక్షసుల్లాగే నిరంతరం వాళ్ళే స్మరిస్తూ ఉంటారు, కానీ వైరంతో. ఈవిడిది కూడా వైరభక్తి. అందుకని స్వామి చూపిన లీల కూడా అలాంటిదే. ఒకరోజు తేలుకుట్టి ఆమె చాలా బాధపడుతూ ఉన్నది. బాధతో ఆమె పెద్ద పెద్ద కేకలు పెడుతూ ఉండగా స్వామి తమ పాదుకలను విసిరి తేలుకుట్టిన చేతిని అందులో పెట్టమన్నారు. చూడండి గమ్మత్తు. ఆవిడకేమో తేలుకుట్టి బాధపడుతూ ఉంటే స్వామి తమ పాదుకలు విసిరారట. విసిరి ఆ పాదుకల్లో చేతులు పెట్టమన్నారట. ఆమె అందులో చేయి పెట్టిన మరుక్షణమే బాధంతా మాయమైపోయింది. కానీ ఆమె చేయి పెట్టికి తీసిన మరుక్షణమే మళ్ళీ బాధ ఎక్కువైంది. మళ్ళీ చేయి పాదుకల్లో పెట్టగానే మళ్ళీ బాధ అదృశ్యమైంది. చివరకు ఆ చేతిని పాదుకలోనే ఉంచి ప్రశాంతంగా నిద్రపోయింది. అంటే సంసారం తేలుకాటు వంటిదని, స్వామి పాదుకలను శరణు వేడితే ఆ బాధ ఉండదని, వాటిని మధ్యలో విస్మరిస్తే సంసార బాధ తలెత్తుతుందని, అందుకని చేతులను చేతలను కూడా ఎల్లప్పుడూ స్వామి పాదుకల మీదే ఉంచినట్లయితే ఎప్పుడు ఏ బాధ లేకుండా శాంతిగా ఉండవచ్చని దీని తాత్పర్యం. అంటే ఆయన ఇచ్చిన అనుభవం కూడా అట్లానే ఇచ్చారనమాట, వైరభక్తికి తగ్గట్టుగా. మామూలుగా మాటలో చెప్పారనుకోండి, వాళ్ళకి అలాంటి ఇది కలగదు. అందుకని ఏం చేశారు, తేలిగుట్టినప్పుడు పాదుకలు ఇచ్చి పాదుకల్లో చేయబెట్టమన్నారు.
పెట్టినప్పుడు బాగానే ఉంది, తీయగానే మళ్ళీ నొప్పి తగులుతుంది, మళ్ళీ పెట్టుకొని మళ్ళీ తీసి ఇంకా రాత్రంతా అలానే పండుకుందాం. అంటే సంసారం తేలికాటు వంటిదని ఇందాక మనం అనుకున్నట్టుగా ఎవరైతే మనసు ఆయన నిలుపుతారో నిశ్చయంగా దైవాన్ని చేరుతారు అని చెప్పినట్లుగానే ఇక్కడ మన చేతులను మన చేతలను ఈ రెండింటినీ కూడా ఎల్లప్పుడూ స్వామి పాదుకల మీదే ఉంచినట్లయితే ఎప్పుడు ఏ బాధ లేకుండా శాంతిగా ఉండవచ్చని దీని తాత్పర్యం. ఒక రకంగా చూస్తే చోళప్ప అందరి భక్తుల కంటే అదృష్టవంతుడు. ఎందుకని స్వామి అక్కడికి వచ్చినప్పటి నుంచి అక్కలకోటలో ఎక్కువ కాలం వారింట్లోనే ఉన్నారు, వారింట్లో ఒక సభ్యుల్లా ఉన్నారు. మరో విధంగా చూస్తే అందరికంటే కూడా దురదృష్టవంతుడు. స్వామి యందు అతనికి ఉన్న గౌరవం అచంచలమైనప్పటికీ అది భక్తి స్థాయికి పరిపక్వం కాలేదు. అంటే ఆయన స్వామి వెళ్ళిపోతూ ఉంటే ఈయన కూడా వెనక వెళ్ళి స్వామి అరుస్తున్నా కానీ నేను ఇల్లునైనా విడుస్తాను, మిగిలిన వాళ్ళని విడిచేస్తాను, కానీ మీ పాదాలు మాత్రం విడవనన్నంత భక్తి అయితే ఉంది. కానీ ఆ గౌరవం అంటే అది భక్తిగా మారలేదన్నమాట. అంటే మిగిలిన వాళ్ళు మనం చూసాం, జాలర్ వాళ్ళు వచ్చారు, తర్వాత ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు, వర్తకులు వచ్చారు, స్వామిని దర్శించి ఒక్కసారిగా మహాత్ములే వెనక్కి వెళ్ళిపోయారు. అంటే ఆయన ఎట్లా ఎంతమందిని సామాన్యుల్ని, వాళ్ళందరూ సాధకులు కూడా కాదు, అలాంటి వాళ్ళని సైతం స్వామి వాళ్ళందరి మహాత్ముల్ని గొప్ప గొప్ప వాళ్ళగా చేసి పంపిస్తే స్వామి సొంతంగా ఇంట్లో పెట్టుకొని కూడా ఈయనంతసేపటికి నార్మల్ స్థాయిలోనే ఉన్నాడే తప్పించి అట్లాంటి ఆధ్యాత్మిక అనుభూతుల్ని లేకపోతే అలాంటి వాటిని పొందలేదన్నమాట. అంటే స్వామి యందు అతనికి ఉన్న గౌరవం అచంచలమైనప్పటికీ కూడా అది భక్తి స్థాయికి పరిపక్వం కాలేదు, అతడి భక్తి పరిపూర్ణం కాలేదు. స్వామి హస్తస్పర్శ మాత్రం చేత ఎంతోమంది దివ్యానుభూతిని పొంది శాశ్వతమైన ముక్తి ప్రదంలోకి నడిచారు. కేవలం స్వామి ఒకసారి ఆయన స్పర్శతోటే, మాటలు రాని వాడేమో, మాటలు రాని కళ్ళు కనబడిన పిల్లవాడేమో ఎంత గొప్ప పండితుడయ్యి ఆయన పరీక్షించడానికి వచ్చిన బ్రాహ్మణులను సైతం ఆయనే వాడు చెప్పకముందే వాడిని మనసులోని ప్రశ్నలను తెలుసుకొని కూడా చెప్పగలిగేంత స్థితికి వచ్చాయి. అంటే ఆయన యొక్క అనుగ్రహం అలా పొందారు, కానీ ఈయన మాత్రం అట్లాంటి అనుగ్రహాలు పొందలేదన్నమాట. అది చెప్తున్నారు. కారణం ఏంటంటే అతనికి స్వామి అంటే గౌరవం ఉంది, కానీ అది భక్తి స్థాయికి పరిపక్వం కాలేదు, అతని భక్తి పరిపూర్ణం కాలేదు. స్వామి హస్తస్పర్శ మాత్రం చేత ఎంతోమంది దివ్యానుభూతిని పొంది శాశ్వతమైన ముక్తి పదంలోకి ప్రవేశించారు. కానీ చోళప్పకు అటువంటి అదృష్టం లేకపోవడమే శోచనీయం. ఈ సృష్టిలో ప్రతిదీ అనుక్షణము మారుతూ ఉంటుంది. మనం కనపడకుండా ఉందనుకుంటాం, కానీ ఇప్పుడు ఒక చెట్టును చూస్తే నిన్న చూసి ఇవాళ చూసి అలానే ఉందనుకుంటాం, కానీ అందులో ఎన్ని ఆకులు రాలిపోయాయో, కొత్త ఆకులు ఎన్ని వచ్చాయో, లేకపోతే ఎన్ని మార్పులు జరిగాయో మనం గమనించలేం. ప్రకృతిలో జరిగే ప్రతి దాన్ని కూడా మనం గమనించాం. ప్రతిదీ ఎప్పుడు నిరంతరం మారుతూనే ఉంటుంది, సృష్టిలో ప్రతిదీ మారుతూనే ఉంటుంది. ఈ సృష్టిలో ప్రతిదీ అనుక్షణం మారుతూనే ఉంటుంది. ప్రతిదానికి అటు వృద్ధి కానీ ఇటు క్షయం కానీ ఏదో ఒకటి తప్పదు. చోళప్ప హృదయంలోని భక్తి వృద్ధి చెందలేదు. అంటే అలా భక్తిగా గౌరవంగా ఉండిపోయింది, కానీ అది భక్తిగా వృద్ధి చెందలేదు. అందువల్ల కొంతకాలానికి హృదయంలో అతడు స్వామికి దూరం అయ్యాడు. సకల దేవతా స్వరూపాలను ఎంతోమందికి తనలోనే దర్శనమిచ్చి ఎంతోమందిని తన దృష్టి మాత్రం చేత శ్రీ స్వామి బ్రహ్మజ్ఞానులుగా మార్చిన చోళప్పకు పూర్తి విశ్వాసం కుదరక అక్కడకు ఇక్కడకు యాత్రలు చేస్తూనే ఉన్నాడు. ఎక్కడెక్కడి నుంచో గాణగాపూర్లో దత్తస్వామి నుంచి అనుగ్రహం వచ్చి నువ్వు వెళ్ళి అక్కలకోట స్వామిని దర్శించు అని చెప్పి అలా వాళ్ళందరికీ అటువంటి వచ్చి ఇక్కడికి వచ్చి స్వామి యొక్క అనుగ్రహం చేత ఎంతమందికి వాళ్ళ ఇష్టదేవత దర్శనం ఆయనలోనే కలిగి అలానే వాళ్ళు అందరూ గొప్ప గొప్ప స్థితులకు వెళ్తే ఆయన ఇంట్లో పెట్టుకొని ఆయన అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఆయన పట్ల గౌరవం ఉన్నా కూడా ఇతని భక్తి ఇంకా పరిపక్వం కాక ఇంకా ఆ క్షేత్రానికి ఈ క్షేత్రానికి అని ఇట్లా తిరుగుతూ ఉన్నాడు అన్నమాట. అంతేకాకుండా కాలక్రమేణా అతనిలో ధనకాంక్ష బలపడింది. అసలే పేదవాడు, తర్వాత అతనిలో ధనకాంక్ష కూడా బలపడింది. ఈ పరివర్తన చెందుతున్న అతని హృదయాన్ని గురించి స్వామి ఒకసారి భావగర్భితంగా ఇలా అన్నారు, నా వస్తువే నాకు ఎదురు తిరుగుతోందా అన్నారు. అంటే అతనిలో మార్పు వచ్చింది. ఆ మార్పు వచ్చి ఆ స్వామి పట్ల భక్తి కూడా క్రమంగా తగ్గుతూ ఉంది. ధనం పట్ల ఆ కాంక్ష, ధనం పొందాలి అనే కాంక్ష పెరుగుతూ ఉంది. అది బాగా బలపడింది. అందుకని ఈ పరివర్తన అంతా చెందుతున్న అతని హృదయాన్ని గురించి స్వామి అన్నారట ఒకసారి, నా వస్తువే నాకు ఎదురు తిరుగుతోందా అన్నారట. అని శ్రీ స్వామివారికి తనాపరభేదం అనేది ఉండదు. సృష్టి అంతటినీ తమలోనే తమ రూపంగానే చూసుకుంటారు. మనం బాబా దగ్గర తీసుకున్నా, మాస్టర్ గారి దగ్గర తీసుకున్నా, ఎందుకు వారందరితో అంత ప్రేమగా ఉంటారు అంటే వారు కాక అన్యంగా ఉండరు.
అందుకని అన్ని రూపాల్లో ఉన్నది వారి తత్వమే అనమాట. అందుకని ఆయనకి తన పర భేదం అనేది ఉండదు. సృష్టి అంతటిని తనలోనే తమ రూపంగానే చూసుకుంటారు. కానీ భక్తులే వారి హృదయంలో ఉన్న భక్తిని బట్టి వారే స్వామికి దగ్గర దూరమో అవుతూ ఉంటారు. చోళప్ప జీవితంలో చివరి దశలో రోగంతో మంచం పట్టాడు, కానీ స్వామి అతనికి ఎప్పుడు దర్శనం కానీ తమ ప్రసాదం కానీ ఇవ్వలేదు. చూడండి ఎంతటి అదృష్టం. అక్కలకోట వచ్చినప్పుడు స్వామి వారింట్లో మొదటిసారి భోజనం చేసి అక్కడే ఉండి వారింట్లో సభ్యుడిలాగా ఉండి ఇంత అవకాశం ఇచ్చినా కానీ అతను దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. చివరికి ఎలాంటి పరిస్థితి వచ్చింది అంటే ఆయన పట్ల భక్తి తగ్గిపోయింది, తర్వాత ధనాకాంక్ష పెరిగింది, తర్వాత ఏమో ఇతను రోగంతో మంచం పట్టినా కానీ చివరికి స్వామి దగ్గర నుంచి ప్రసాదం తీసుకోవడానికి కూడా అవకాశం లేకుండా పోయింది. స్వామి అంటే ప్రత్యేకంగా వెళ్ళి స్వామి అతనికి దర్శనం ఇచ్చి కానీ ప్రసాదం ఇవ్వడం కానీ జరగలేదు. స్వామి భక్తులు ఎవరు ఆయన పాదతీర్థం తీసుకువెళ్ళి అంతిమ గడియలో చోళప్ప నోట్లో పోశారు. చోళప్ప అతి కష్టం మీద దానిని మృంగగలిగాడు. అయితే ఇంత మాత్రం చేత స్వామికి అతని మీద ప్రేమ తగ్గిందనుకోవడం పొరపాటు. ఇతను పొందలేదని చెప్తున్నారు, కానీ ఆయనకి ప్రేమ ఉంది. గమనించాల్సింది ఏంటంటే మనం అటువంటిది లేకపోవడం వల్ల మనం పొందలేకపోవచ్చు, కానీ గురువుకి ఎప్పుడు ప్రేమ ఉంటుందన్నమాట. ఆయనకి మాత్రం ప్రేమ జరిగిందనుకోవడం పొరపాటు. చోళప్ప మరణించిన వార్త వినగానే స్వామి ముఖంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్వామి మనసును అర్థం చేసుకోలేని భక్తులతో స్వామి చెప్పారు, తనకు చోళప్పకు మధ్య ఉన్న ప్రేమ సహజంగా తండ్రి కొడుకుల మధ్య ఉండే ప్రేమ కంటే 7 రెట్లు బలమైందని అన్నారు. అంటే మనకు అలాంటివి అర్థం కావు. మనం ఏమనుకుంటాం, మన తల్లిదండ్రులు మనల్ని బాగా గౌరవంగా ప్రేమగా చూస్తారనుకుంటాం, వాళ్ళు కంటే ప్రేమగా చూసేవాళ్ళు లేరనుకుంటాం. కానీ గురువు అనేవాడి స్పర్శ లేనప్పుడు మనకు అందుబాటులో ఉన్న దాని గురించి మనం మాట్లాడతాం తప్పించి, ఒకసారి గురువు యొక్క ప్రేమను చూసిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది. అందుకని ఏమంటారు, గురువు ప్రేమ సముద్రం అయితే అందులో ఒక నీటి చుక్క లాంటిది అంటే తల్లిదండ్రుల ప్రేమ. తల్లిదండ్రులు కూడా ఎప్పుడు ఎంతసేపు ప్రేమిస్తారు, మనం వాళ్ళతో మాట విని ఏదన్న వరకు. ఎదురు తిరిగితే వాడు కూడా వీడిట్లా చేశాడంటారు. అంటే గురువు దగ్గర మాత్రం ఒకసారి అది కలిగిన తర్వాత అంటే వాళ్ళ ప్రేమ ఎంత బలీయంగా ఉంటుంది అనేది. అందుకని ఆయన చెప్పారట అక్కలకోట స్వామి, చోళప్పకు నాకు మధ్య ఉన్న ప్రేమ సహజంగా తండ్రి కొడుకుల మధ్య ఉండే ప్రేమ కంటే 7 రెట్లు బలమైంది అని. ఆ కారణంగా తాము కూడా త్వరలో తనువు చాలిస్తామని చివరకు సాలోచనగా ఇలా అన్నారు స్వామి. ఈ ప్రపంచంలో ఎవరు మరెవరి వారు కాదు, చోళప్ప లేకుండా నేను ఎక్కడికి వెళ్ళేది అన్నారు. అంటే అతను అటు పొందాల్సినటువంటి ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఒక్కసారి స్వామి దర్శనంతో ఎంతటి అనుభవాలు పొంది వాళ్ళ రోగాలు తగ్గించుకున్న వాళ్ళు, మహాత్ములైన వాళ్ళు, బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు, యోగులు ఇలాంటి ఉంటే ఇతను మాత్రం ఇక్కడే ఉండి కూడా అటువంటి దాన్ని పొందలేకపోయాడు అనమాట. అయినప్పటికీ ఇంకా స్వామికి మనం ముందు కూడా చెప్పుకున్నాం, ఈ బరోడా రాజు వీళ్ళు వచ్చి స్వామిని ఎట్లయినా సరే మాయ చేసి తీసుకెళ్లాలని ఈ చోళప్పకి వీళ్ళకి నువ్వు కనుక స్వామిని ఎట్లాగట్లా ఒప్పిస్తే, అంటే స్వామి వీరింటికి వస్తూ ఉంటారు కదా, నువ్వు స్వామిని ఒప్పిస్తే నీకు 10,000 రూపాయలు ఇస్తానట. మరి ఆ రోజున ఇందాక మనం నెలకు 5 రూపాయలు అంటే రాజు పంపించాడంటే అది ఎంత పెద్ద మొత్తం అని అర్థం. అలాంటిది 10,000 రూపాయలు ఇస్తామంటే చిన్నగా వెళ్ళి స్వామి మీరు వెళ్తే నాకు 10,000 దొరుకుతాయన్నారు. కానీ వాడికి భక్తి లేదురా అన్నారట, ఒకటే మాట. ఇక స్వామి వెళ్ళడం తెలిసి అతను కామైపోయాడు. అంటే స్వామి తమతో ఉండటం, తమ దగ్గర ఉండటం ఎంత శ్రేయస్కరం అనే విషయం మర్చిపోయి తను 10,000 వస్తాయి, రాజు తనకి ఎట్లా 10,000 ఇస్తా అన్నారు కదా అక్కడి నుంచి వచ్చిన వాడు అని చెప్పి ఆ 10,000 కోసం ఆశపడ్డాడు తప్పించి అంతటి స్వామికి దూరం అవుతాము అనే విషయం కూడా గమనించలేకపోయాడు అనమాట. అందుకే ఆ ధనకాంక్ష బలపడింది అంటంలో కూడా. కానీ ఆయన ఒక్క మాటలో దాన్ని తోసిపిచ్చేశారనమాట. నువ్వు అడిగా బాగానే ఉంది కానీ వాడికి భక్తి లేదు నేను వెళ్ళటానికి అన్నారు. అక్కడితో అది జరగదని అతనికి అర్థమైపోయింది. అందుకని స్వామి అన్నారట, ఈ ప్రపంచంలో ఎవ్వరూ మరెవరి వారు కాదు, చోళప్ప లేకుండా నేను ఎక్కడికి వెళ్ళేది. అంటే అతను స్వామి నుంచి దూరం అవుతున్నా కానీ స్వామి ప్రేమలో మాత్రం ఏ మార్పు లేదు. అంటే ఇతను మరణించిన తర్వాత నేను కూడా ఇక అవతారాన్ని చాలించేస్తాను అని సూచనప్రాయంగా చెప్పారట. నేను నా లీలలో మరెవరికి చూపేది అన్నారు. అది చోళప్ప గురించి. అలానే స్వామి దగ్గర సుందరాబాయి అని ఒక ఆవిడ ఉండేది, మనం చెప్పుకున్నాం మనం. అంటే ఎట్లా కొట్లా అక్కడికి వచ్చి తన పాగా వేసి జనాలందరినీ ఎలా నమ్మించిందంటే, స్వామి దగ్గరికి వెళ్ళాలంటే నేనే ఛానల్, మీరు నాకు డబ్బులు ఇస్తే మీకు స్వామి దర్శనం చేయిస్తాను, మీకు రోగాలు తగ్గించేట్టుగా ఆయన చేత అనుగ్రహం ఇప్పిస్తాను అని చెప్పి బాగా డబ్బు పిచ్చి బట్టి అట్లా సంపాదించింది అనమాట.
మనం మొన్న ఒక ధనికుడు వచ్చినప్పుడు కూడా చెప్పుకున్నాం, ఆయనకి డబ్బులు ఇస్తే నీకు 2,000 10,000 ఎంత ఇస్తే నీకు చేస్తా, 2,000 అడిగితే సో ఆయన అంటాడు నాకు తగ్గితే 10,000 అని ఇస్తా అంటాడు. వెళ్ళి పరిచయం చేసిన తర్వాత స్వామి దగ్గర తగ్గిన తర్వాత అప్పుడు స్వామి అంటారు, నువ్వు ఆవిడకి ఇవ్వక్కర్లేదు డబ్బులు, తగ్గించింది ఆవిడ కాదు కదా, అనుగ్రహించింది ఆవిడ కాదు కదా, నువ్వు ఖర్చు పెడతాను అనుకున్న మొత్తంతో ఊరి బయట మఠం స్థాపించమని. అట్లా ఆ సుందరాబాయి స్వస్థానమేమో అసలు షోలాపూర్. ఆమె చిన్న వయసులోనే వితంతువైంది. ఒకప్పుడు ఆమెకు కాలులో పుండు లేచి ఎన్ని చికిత్సలు చేసినా తగ్గలేదు. చివరకు స్వామిని దర్శించినప్పుడు వారి అనుగ్రహంతో తగ్గిపోయింది. చూడండి గమ్మత్తు, ఆయన నుంచి మేలు పొంది ఆయన ఎంతటి వాడో తెలిసిన తర్వాత కూడా మనకు ఒకసారి పిచ్చి పట్టిందంటే, అంటే డబ్బు పిచ్చి కానీ లేకపోతే గుర్తింపు పిచ్చి కానీ ఏ పిచ్చి అయినా సరే మనం దేన్ని లెక్క చేయకుండా అయిపోతాం. అంటే అంతటి మహాత్ముడి దగ్గరికి వచ్చి తన ఇబ్బందిని తొలగించుకొని అంత ఈ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ఆవిడకి ఎన్ని చికిత్స చేసినా తగ్గినటువంటి అది స్వామిని దర్శించినప్పుడు వారి అనుగ్రహంతో తగ్గిపోయింది. నాటి నుండి ఆమె స్వామి సేవలో నిమగ్నమై ఆయన సన్నిధిలో ఉండిపోయింది. కొద్ది కాలం తర్వాత ఒకరోజు చోళప్పతో స్వామి, ఈమె కుట్ర చేసి నిన్ను నా సేవ నుండి తొలగించి తానే నా వ్యవహారాలు చూసుకుంటుంది, జాగ్రత్త అన్నారు. ఆయనకి తెలియదు ఏముంది, ప్రతి క్షణం ఏం జరగబోతుందో తెలిసిన వారు, తర్వాత రాబోయే రోజులు ఏం జరగబోతుందో తెలిసిన వారు వాళ్ళు. అందుకే ఆయన ముందే ఆయన హెచ్చరించారు, ఇదిగో ఇప్పుడు ఈవిడ వచ్చింది, నిన్ను నా దగ్గర నుంచి తొలగించి ఆవిడే ఈ స్థానాన్ని కొట్టేస్తుందని కూడా చెప్పారు, జాగ్రత్త అన్నారట. కానీ అతను ఆయన మాట నమ్మలేదు. యుక్తిమంతురాలైన ఆమె స్వామి దగ్గర తనకు ఎంతో పలుకుపడి ఉన్నదని భక్తుల్ని నమ్మించి వారి దృష్టిలో ప్రాధాన్యం గడించింది. ఎవరు ఏ స్వీట్స్ తెచ్చినా ఏ నివేదన తెచ్చినా ఈవిడ ద్వారా అక్కడికి వెళ్ళాలి, మంచివన్నీ కొట్టేసేసి అందులో పాచిపోయినవి పనికిరానివి స్వామికి పంపించేదట. అంటే చూడండి ఎంతటి అది, దాని అహంకారం కూడా కాదు, అంటే ఎంత అమానుషంగా ప్రవర్తించేదో. అంటే పాపభీతి కూడా లేకపోవటం, కొంచెం కూడా అయ్యో అనే బాధ కూడా లేకుండా. స్వామి అనుగ్రహం పొందాలంటే ఆమెకు కానుకలు సమర్పిస్తే చాలన్న విశ్వాసాన్ని వారిలో కల్పించింది. ఆమె కూడా కొంతవరకు అలానే తలిచింది. అంటే నమ్మింది, పైగా నేను చేస్తేనే స్వామి ఇస్తారు అన్నట్టుగా. జనాలను నమ్మించడమే కాకుండా ఇప్పుడు మనం సాధన చేసేస్తే మనకేదో వచ్చేసాయి, నేనంటే అవుతుంది అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. అంటే వాళ్ళకి ఏదో ఏమి లేకపోయినా ఏదో వచ్చేసింది అని నమ్మేస్తూ ఉంటారు అనమాట. అట్లాంటి పరిస్థితిలో అట్లా ఆమె కూడా కొంతవరకు అలానే తలిచింది. కారణం భక్తులు సమర్పించిన కానుకలన్నీ స్వామి ఆమెకి ఒప్పగించడమే కాకుండా సామాన్యంగా ఆమె చెప్పినట్లే చేస్తూ ఉండేవారు. గమ్మత్తు చూడండి, అంటే మనకు అర్థం కాదు కదా ఆయన ఎందుకు ఇస్తున్నారు, ఏం చేస్తున్నారని. అందుకు అనుకుంది స్వామి కూడా నాకే ఇస్తున్నారంటే ఆయన స్టాంప్ వేసేసారు, అప్రూవ్డ్, నేను ఈ పని చేయొచ్చు అన్నట్టుగా ఆవిడ అలానే గట్టిగా నమ్మకం కలిగింది ఆవిడకి. ఒకనాటికి ఆమె గర్వానికి ఆశకు అంతు లేకుండా పోయింది. స్వామి సేవలో కూడా ఎంతో నిర్లక్ష్యము అఘోరము చూపేది. నిర్లక్ష్యము అఘోరము. మొదట ఆయన సేవలో ఉండటం వల్లే తనకి గుర్తింపు వచ్చింది, రోగం తగ్గటం కానివ్వండి, తర్వాత ఈ భక్తుల నుంచి వచ్చేవి. ఆ సేవను బాగా చేసుకోవాలి కదా, అది కూడా అంటే ఆయనకి చేసే సేవలో కూడా నిర్లక్ష్యము అఘోరము వచ్చింది. ఆయనకు భక్తులు సమర్పించిన విలువైన వంటకాలు తనకు డబ్బులు ఇచ్చిన వారికి ముట్ట చెప్పి పాసిపోయిన రొట్టెలు మాత్రమే స్వామికి పెడుతూ ఉండేది. స్వామి ఇవేమీ పట్టించుకునేవారు కాదు. ఆయన కూడా షిరిడి సాయి వలె తాము ఒక భక్తునికి చేయవలసిన హెచ్చరికను నిగూఢంగా ప్రక్కన వారికి చేసేవారు. అలానే ఒకరోజు అతడున్న సుందరాబాయి తాను కూడబెట్టుకున్న ధనం గురించి గర్వంగా తలుచుకుంటూ ఉన్న సమయంలో స్వామి చోళప్ప కేసి తిరిగి, ఒరే చోళప్ప, సేవకుడు వేరు నీవు ఇంతలోనే నన్ను కూడా శాసించగల నవాబు అయ్యావే అన్నారు. ఆవిడేమనుకుంటుంది, అబ్బాయి ఎంతో నేను ధనాన్ని సేకరించేశాను, మరి స్వామి అనుగ్రహం పొందాలంటే మీరు నాకు డబ్బులు ఇచ్చుకోవాలంటగా చేసి అంత డబ్బు కూడబెట్టుకుంది. ఆ కూడబెట్టిన ధనం గురించి తలుచుకుంటూ ఆయన సన్నిధిలోనే, మళ్ళీ ఎక్కడో కూడా కాదు, చేస్తూ ఉంటే స్వామి ఇండైరెక్ట్గా ఆవిడకి హెచ్చరిస్తున్నారట. ఏమని, ఒరే చోళప్ప, అంటే చోళప్పతో అంటున్నారు, సేవకుడు అయిన నీవు ఇంతలోనే నన్ను కూడా శాసించగల నవాబు అయ్యావే అని మందలింపుగా అన్నారు. తన తప్పేమో అర్థం కాక చోళప్ప ఉడికిపోయాడు. అంటే స్వామి ఇలా అన్నారని చెప్పి చోళప్ప ఉడికిపోయాడు. సుందరాబాయికి మాత్రం ఆ మాటలు దున్నపోతు మీద వర్షం తలకెక్కలేదు. అంటే ఇప్పుడు ఆ స్థాయిని దాటిపోయింది. తనకి లక్ష్యం ఏంటి, డబ్బుని వాటిని కూడగట్టుకోవాలనేది అయిపోయింది. అరే నేను స్వామికి ఇలా చేస్తున్నాననే భావం కూడా లేకుండా అసలు ఆ భయము
ఈ అహంకారము, నిర్లక్ష్యం అన్నీ పెరిగిపోయాయి అన్నమాట. తప్పు చేయని చోళప్పకేమో వణికిపోయాడు, ఈవిడికి మాత్రం దున్నపోతు మీద వర్షంలా తలకెక్కలేదు. కొద్ది రోజుల్లో ఆమె అక్కలకోట మహారాణికి చోళప్ప గురించి లేనిపోని కొండేలు చెప్పి ఆమె హృదయంలో ద్వేషం రేకెత్తించింది. పైగా ఇతని మీద కంప్లైంట్ చేసింది. స్వామి చెప్పారు కదా ముందే, నీ స్థానాన్ని కొట్టేస్తుంది అని. అట్లాగే ఆ రాణిగారికి ఇతని మీద కంప్లైంట్స్ చేసిందట. అన్ని అబద్ధాలు చెప్పి ఆ రాణిగారికి అక్కడ ద్వేషం కలిగేట్టు చేసి, త్వరలో ఆమె స్వామి సేవకుడిగా చోళప్పను తొలగించి సుందరాబాయిని ప్రధాన సేవకురాలుగా నియమించారు. ఆ మరుసటి రోజు నుండి స్వామి సుందరాబాయికి ఎట్టి ప్రాముఖ్యత ఇవ్వక ఆమె నుండి అల్పమైన సేవలు మాత్రమే అంగీకరించడం మొదలుపెట్టారు. ఆమెను తన ఆధ్యాత్మిక శక్తికి ఒక దిష్టిబొమ్మగా మాత్రమే స్వార్థపరులైన ప్రజల నుండి కాపు కాసేందుకు ఉంచారు. అంటే స్వామి ఎలా వాడుకుంటున్నారంటే అట్లా వాడుకుంటున్నారు ఆవిడ్ని. అంటే ఆవిడ నుండి అల్పమైన సేవలు మాత్రమే స్వీకరిస్తూ తమ ఆధ్యాత్మిక శక్తికి ఒక దిష్టిబొమ్మగా మాత్రమే స్వార్థపరులైన ప్రజల నుండి కాపు కాసేందుకు ఉంచారు. నిత్యము దర్శనానికి మాత్రమే వస్తున్న చోళప్పతో ఒకరోజు, ఏమిరా నీవిలా మౌనంగా ఊరుకుంటే నీకు రావాల్సిన పంటంతా పోతుందే, చూస్తూ ఊరుకుంటావేమి అన్నారు. అతని స్థానంలోకి వచ్చేసింది కదా, ఇతను కేవలం దర్శనం మాత్రానికి వస్తూ ఉంటే అంటే సేవ చేసిన అవకాశం కూడా లేదు. అందుకని అట్లా అంటూ ఉంటే స్వామి అడిగారట, ఏమిరా నువ్వు ఇలా మౌనంగా ఊరుకుంటే నీకు రావాల్సిన పంటంతా పోతుందే, మరి గురుసేవ చేసుకునే అవకాశం పోవటం అంటే చూస్తూ ఊరుకుంటావేమి అన్నారు. అతడు నమస్కరించి మీ దయ అన్నారు. కొద్ది రోజుల్లోనే సుందరాబాయి యొక్క దౌష్ట్యం ఎరిగిన అక్కలకోట రాజు ఆమెను తొలగించి స్వామి సంరక్షణ బాలప్ప అనే భక్తునికి అప్పగించారు. అయినా సుందరాబాయి అమాయకులైన భక్తుల నుండి డబ్బు గుంచుకోవడం మాత్రం మానలేదు. అంటే ఆవిడ స్వామి యొక్క ప్రధాన సేవకురాలుగా తీసేసినప్పటికీ కూడా ఆవిడ ప్రవర్తనలో ఏ మార్పు రాకుండా డబ్బు గుంజుకోవడం మాత్రం చేస్తూనే ఉందంట. ఒకరోజు ఆమెను స్వామి ఒక చెప్పుతో కొట్టారు కూడా. అయినా ఆమె తన వైఖరి మార్చుకోలేదు. చివరకు ఆమె దుశ్చేష్టలకు విసిగిన భక్తులు ఆమెపై అచ్చటి మమల్తదారంటే మెజిస్ట్రేట్కు మరియు పోలీస్ ఆఫీసర్కు ఫిర్యాదు చేశారు. ఆ అధికారులిద్దరూ కులంకషంగా విచారణ జరిపి ఆమె నేరస్తురాలని తీర్మానించి ఆమెను స్వామి సేవ నుండి పూర్తిగా తొలగించారు. ఆమె కూడబెట్టిన పాపపు సొత్తు అంతటినీ జప్తు చేశారు. అంటే ఎంత ధనం కూడబెట్టింది, ఎంత ఆనందంగా గర్వంగా తలుచుకుంటూ ఉందో ఆ సొమ్మును కూడా జప్తు చేశారు. బాలప్ప సేవకు మెచ్చిన స్వామి అతనికి సంపూర్ణమైన ఆత్మవికాసం ప్రసాదించారు. నాటి నుండి అతడు దత్త సాంప్రదాయాన్ని వ్యాప్తి చేశారు. అంటే మనం సాయి దగ్గర భక్తులను చూసాం, అలానే అక్కలకోట స్వామి దగ్గర ఉన్న కూడా ఇలాంటి భక్తులను చూసినప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే ఎవరెవరు ఎలాంటి సంస్కారాలతో ఉన్నారు, ఎలాంటి సంస్కారాలతో ఉండి ఆయన్ని సేవించిన వాళ్ళు తరించారు, లేకపోతే అంతటి మహనీయుడు లభించినా కానీ ఎంత పతనానికి వెళ్ళిపోయారు. సుందరాబాయి పొందిందేమీ లేదు, ఇంత పాపాన్ని మూట కట్టుకుంది. చోళప్ప అంత సన్నిహితంగా స్వామి ఇంట్లోనే ఉండి తిరుగుతూ ఉన్నా కానీ స్వామి నుంచి పొందవలసినటువంటి దాన్ని పొందలేకపోయాడు అనమాట. అంటే కేవలం దర్శనం చేత మాత్రమే మహాత్ములుగా తీర్చిదిద్దిన ఆయన దగ్గర ఉండి కూడా అతనికి భక్తి లేకపోవటం వలన, ఆ భక్తి పరిపక్వత చెందకపోవటం వల్ల అటువంటి మేలు పొందలేకపోయాడు చోళప్ప. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. భజన చేద్దాం. గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీ గణనాథ గజానన శ్రీ గణనాథ గజానన హేరంబా గజానన
हेरम्बा गजानना गौरी नंदन गजानना गौरी नंदन गजानना पशुपति नंदन गजानना पशुपति नंदन गजानना सिद्धि विनायक गजानना सिद्धि विनायक गजानना पार्वती तनया कृपानना पार्वती तनया कृपानना परम निरंजन गजानना परम निरंजन गजानना परम निरंजन कृपानना परम निरंजन कृपानना श्री गणनाथा गजानना श्री गणनाथा गजानना मानस भजरे गुरुचरणं गुरुचरणं मानस भजरे गुरुचरणं मानस भजरे गुरुचरणं दुस्तर भवसागर तरणं दुस्तर भवसागर तरणं गुरु महाराज गुरु जय जय गुरु महाराज गुरु जय जय गुरु महाराज गुरु जय जय साईनाथ सद्गुरु जय जय साईनाथ सद्गुरु जय जय गुरु महाराज गुरु जय जय गुरु महाराज गुरु जय जय गुरु महाराज गुरु जय जय साईनाथ सद्गुरु जय जय नाथ सद्गुरु जय साईनाथ सद्गुरु जय जय सद्गुरु मानस भजरे गुरुचरणं मानस भजरे गुरुचरणं मानस भजरे गुरुचरणं गुरुचरणं मानस भजरे गुरुचरणं भजरे गुरुचरणं दुस्तर भवसागर तरणं
దుస్తర భవసాగర తరణం గురు మహారాజ్ గురు జై జై గురు మహారాజ్ గురు జై జై గురు మహారాజ్ గురు జై జై భరద్వాజ సద్గురు జై జై సద్గురు జై భరద్వాజ సద్గురు జై జై గురుదేవ దత్త సాయి రామ్ జయ సాయి రామ్ 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 సాయి రామ్ జయ సాయి రామ్ జయ సాయి రామ్ రామ్ జయ సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ జయ సాయి రామ్ సాయి రామ్ జయ సాయి రామ్ జయ సాయి రామ్ ప్రేమ స్వరూప సాయి రామ్ కరుణా సాగర 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 సాయి రామ్ ఆపద్బాంధవ సాయి రామ్ అనాథ రక్షక 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 సాయి రామ్ సజ్జన సన్నుత సాయి రామ్ మునిజన వందిత 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 సాయి రామ్ సాధు స్వరూప సాయి రామ్ సకల దేవతా 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 సాయి రామ్ యోగ స్వరూప సాయి రామ్ జ్ఞాన ప్రదాత 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 సాయి రామ్ ఆత్మస్వరూప సాయి రామ్ నిఖిలాధార 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 సాయి రామ్
शिरिडीवासा साई राम द्वारक निलया साई राम 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 गुरुदेव दत्ता साई राम मुक्ति प्रदाता 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 साई राम गुरुदेव दत्ता साई राम जय 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 साई राम साई राम जय साई राम जय साई राम राम जय साई राम जय साई राम साई राम जय साई राम जय साई राम जय साई राम जय साई राम साई राम जय साई राम जय साई राम साई राम जय साई राम जय साई राम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय शिवाय नमः अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवोम अरुणाचल शिव अरुणाचल शिव अरुणाचल शिव अरुण शिवो
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం అరుణాచల చల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణ శివోం 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 శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై గురుదత్త దిగంబరా తవ శరణం దత్త దత్త దిగంబరా తవ శరణం గురుదత్త దిగంబరా తవ శరణం దత్త దత్త దిగంబరా తవ శరణం ఆత్రిసుతానసూయనందనా ఆత్రిసుతానసూయనందనా యోగిరాజ గురు తవ శరణం యోగిరాజ గురు తవ శరణం గురుదత్త దిగంబరా తవ శరణం దత్త దత్త దిగంబరా తవ శరణం గోరక గర్వ వినాశక దత్త ఘోరక గర్వ వినాశక దత్త అవధూత నిరంజన తవ శరణం అవధూత నిరంజన తవ శరణం గురుదత్త దిగంబరా తవ శరణం దత్త దత్త దిగంబరా తవ శరణం కార్తవీర్యా భుక్తి ముక్తి ప్రదా కార్తవీర్యా ముక్తి ముక్తి ప్రదా పింగళ పూజిత తవ శరణం పింగళ పూజిత తవ శరణం గురుదత్త దిగంబరా తవ శరణం దత్త దత్త దిగంబరా తవ శరణం శ్రీపాదా శ్రీవల్లభయతివరా శ్రీపాదా శ్రీవల్లభయతివరా నృసింహ సరస్వతీ తవ శరణం నృసింహ సరస్వతీ తవ శరణం గురుదత్త దిగంబరా తవ శరణం దత్త దత్త దిగంబరా తవ శరణం నారాయణ భైరవ మాణిక్య ప్రభు నారాయణ భైరవ మాణిక్య ప్రభు రంగతార గురు తవ శరణం రంగతార గురు తవ శరణం గురుదత్త దిగంబరా తవ శరణం దత్త దత్త దిగంబరా తవ శరణం ఏకనాథ జనార్దన స్వామి ఏకనాథ జనార్దన స్వామి అకల్కోట గురు తవ శరణం అకల్కోట గురు తవ శరణం గురుదత్త దిగంబరా తవ శరణం దత్త దత్త దిగంబరా తవ శరణం హీనదీన తారక పురుషోత్తమా దీన తారక పురుషోత్తమ వాసుదేవ గురు తవ శరణం వాసుదేవ గురు తవ శరణం గురుదత్త దిగంబరా తవ శరణం దత్త దత్త దిగంబరా తవ శరణం
పూర్ణపరాత్పరా సగుణగుణేశ్వరా పూర్ణపరాత్పరా సగుణగుణేశ్వరా సాయినాథ గురు తవ శరణం సాయినాథ గురు తవ శరణం గురుదత్త దిగంబరా తవ శరణం దత్త దత్త దిగంబరా తవ శరణం సద్గురుమూర్తి సాయి స్వరూపా సద్గురుమూర్తి సాయి స్వరూపా భరద్వాజ గురు తవ శరణం భరద్వాజ గురు తవ శరణం గురుదత్త దిగంబరా తవ శరణం దత్త దత్త దిగంబరా తవ శరణం గురుదత్త దిగంబరా తవ శరణం దత్త దత్త దిగంబరా తవ శరణం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సాయిరామ్. కొద్ది నిమిషాలు మౌనంగా కూర్చుందాం, ఆ తర్వాత బాబా హారతి చేద్దాం.